back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of database management system, which belongs R22 regulation and for the interest candidates. If you haven't seen the videos of third unit, second unit, first unit, links are given in the description. Go check it out and watch the videos. Chala easy explanation and pakka pass aitaru, and that handwritten notes anamata meeru notes raskochu. In case meeku notes kavali ante description lo link untadi. Go there and check it out and get the notes for your exams. And let's see the fourth unit of database management system in this. So the topics in the database management systems are, first one is the transaction concept, transaction state, implementation of atomicity and mutability, concurrent execution, serializability, recoverability, implementation of isolation, testing for serializability, log-based protocols, timestamp-based protocols, validation-based protocols, multiple granularity, recovery and atomicity, log-based recovery with concurrent transaction. So ఈ కంప్లీట్ ఫోర్త్ యూనిట్ దేని గురించి ఉంటుందంటే, మనము ఒక డేటాబేస్లో స్టోర్ చేసిన డేటా అనేది కన్కరెన్సీగా అంటే కన్సిస్టెన్సీగా ఉండడానికి, వితౌట్ లూజింగ్ ద డేటా ఆర్ వితౌట్ గెటింగ్ ఎనీ ఫెయిల్యూర్స్ రాకుండా మనం డేటాబేస్లో డేటాని పర్ఫెక్ట్గా సెక్యూర్గా ఉంచుకోవడానికి మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము, అండ్ ఏ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటాము, అండ్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాము, అండ్ ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాము అనేవి ఇవి కంప్లీట్ టాపిక్స్ అనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్ అంటే జస్ట్ ఏ ట్రాన్సాక్షన్, సపోజ్ ఒక ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్కి మనము 1000 రూపీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఓకే, సో ఇన్ దాట్ వేస్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ది మనీ ఫ్రమ్ ఏ టు బి కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ రన్ చేస్తున్నాం. నథింగ్ బట్ 1000 రూపీస్ డెబిట్ అయితే ఏ అకౌంట్లోకి వెళ్ళి, అండ్ 1000 రూపీస్ మళ్ళీ బి అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది, అంటే మైనస్ ప్లస్ అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్కి ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు పర్ఫెక్ట్గా వితౌట్ లూజింగ్ దట్ మనీ అండ్ వితౌట్ లూజింగ్ దట్ డేటా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట. లైక్ యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట, అటామిసిటీ, లైక్ కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ, ఇవి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. వాటి మీద మీకు కంప్లీట్గా ఇవి యూనిట్ 4 అనేది ఉంటుంది. Okay, so let's see the topic wise. So first topic is a transaction concept. Okay, so here what is the definition of a transaction? So transaction ante enti, a transaction is a sequence of one or more SQL operations such as read or write performed as a single logical unit of work. So ఇక్కడ మనకు 2 operations ఉన్నాయి అనుకుందాం, ఇది read and write. సో ఈ రెండు ఆపరేషన్స్ ని ఒకే లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ గా పర్ఫామ్ అవుతాయి అన్నమాట, లైక్ ఒక సీక్వెన్షియల్ ఆపరేషన్స్ అనమాట. సో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, 2 ఆపరేషన్స్ని ఒక లాజికల్ యూనిట్ లాగా పర్ఫామ్ చేస్తాం, దాన్ని మనము ట్రాన్సాక్షన్ అంటాం. సపోజ్ ఏ అండ్ బి ఉంది కదా, సెండింగ్ ఫ్రమ్ మనీ ఫ్రమ్ ఏ టు బి, లైక్ 2 ఆపరేషన్స్ ఇక్కడ ఏకి జరుగుతుంది వర్క్ అండ్ బికి జరుగుతుంది. సో ఒక సింగిల్ లాజికల్ యూనిట్ లాగా జరుగుతుంది అనమాట వర్క్, దాన్ని మనము ట్రాన్సాక్షన్ అంటాము. ఇట్ మస్ట్ బి ఎయిదర్ ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ ఫుల్లీ అబౌటెడ్. దాన్ని ఏమంటామంటే ఫుల్లీ ట్రాన్సాక్షన్ అనేది ఫుల్ అయిపోయింది ఆర్ పెండింగ్ ఉంది, అసలు జరగలేదు, దాన్ని మనము ట్రాన్సాక్షన్ అంటాం అనమాట. అదైనా కావచ్చు అది ఇదైనా కావచ్చు, దట్ కమ్స్ అండర్ ద ట్రాన్సాక్షన్. ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఇక్కడ, ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్లో ఇదే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ మాకు. సో ఫస్ట్ T1 అంటే ట్రాన్స్ఫర్ 1 అనమాట, T2 అంటే ట్రాన్స్ఫర్ 2 అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ 1లో లైక్ ట్రాన్స్ఫర్ ₹1000 ఫ్రమ్ అకౌంట్ ఏ టు అకౌంట్ బి. సో ఒక 1000 రూపీస్ని మనం అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, రీడ్ చేస్తాం, అంటే మన అకౌంట్లో ఉన్న ఎంత మనీ ఉందని చెప్పేసి మనం రీడ్ చేస్తాం, లైక్ సెండ్ దట్ మనీ. సో రీడ్ ఏ, దెన్ ఏ అకౌంట్ని రీడ్ చేశాక ఏ అకౌంట్ నుంచి మనము డెబిట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ 1000 రూపీస్. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1000. నెక్స్ట్ రైట్ ఏ, ఇది ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఇది ఏ ట్రాన్సాక్షన్ అంటే సెండింగ్ మనీ ఫ్రమ్ ఏ అనే టెక్నిక్ అయిపోయింది. ఓకేనా, వర్క్ అయిపోయింది. నెక్స్ట్ రీడ్ బి, నెక్స్ట్ వర్క్ ఏంటిది, బి రీడ్. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బి అకౌంట్లోకి 1000 రూపీస్ అనేవి క్రెడిట్ అవుతుంది, రైట్. సో బి ప్లస్ 1000, నౌ రైట్ బి. సో దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్, దిస్ ఈజ్ అ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవే యాసిడ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, సో ఇయర్ యాసిడ్ నథింగ్ బట్ యాసిడ్ అంటే యాసిడ్ కాదు, యాసిడ్ అండ్ బేస్ అవి కాదు, కొన్ని ప్రాపర్టీస్ అనమాట. ఐ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, అండ్ ఐ అంటే ఐసోలేషన్, అండ్ డి అంటే డ్యూరబిలిటీ అనమాట. ఓకేనా, సో ఇయర్ ఈ యాసిడ్ ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే డేటా ఇంటిగ్రిటీని, అంటే డేటా అనేది లాస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటాయి అనమాట. సో ఫస్ట్ అటామిసిటీ, ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్ ఆర్ నథింగ్. ఓకే, ట్రాన్సాక్షన్ అదే కంప్లీట్ అయింది కావచ్చు, ఆర్ లేక అబౌట్ అయింది కావచ్చు, అంటే డినీ అయింది కావచ్చు, అవన్నమాట. ఇఫ్ ఎనీ పార్ట్ ఫెయిల్స్ ద ఓల్ ట్రాన్సాక్షన్ ఇస్ రోల్ బ్యాక్. ఇఫ్ చిన్న పార్ట్ ఫెయిల్ అయినా కూడా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా జరగదు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, రోల్డ్ బ్యాక్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, డేటాబేస్ మూవ్స్ ఫ్రమ్ వన్ కన్సిస్టెంట్ స్టేట్ టు అంతే. సో నథింగ్ బట్ ఇప్పుడు డేటాబేస్ ఉంది, ఏ అకౌంట్లో డెబిట్ అయింది 1000 రూపీస్ అయింది, ఇది ఏ డేటాబేస్. నెక్స్ట్ బి డేటాబేస్ ఏమవుతుంది, 1000 రూపీస్తోనే క్రెడిట్ అవుతుంది, అంతే కదా. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్ అవుతుంది. Okay, that is nothing but consistency. Next, isolation. Concurrent transaction
డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఏమవుతుందంటే కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకో ట్రాన్సాక్షన్స్తోనే ఇంటర్ఫియర్ అవ్వవు, దాన్ని ఐసోలేషన్ అంటారు. నథింగ్ బట్ ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ ఉంది, బి ట్రాన్సాక్షన్ ఉంది, ఏ అండ్ బి ట్రాన్సాక్షన్స్ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఏ నుంచి 1000 డెబిట్ అండ్ బికి క్రెడిట్ అవుతుంది అంతేనా. ఎస్ అంటే ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ అనేది జరగదు అనమాట, కాన్ఫ్లిక్షన్ అనేది జరగదు. నథింగ్ బట్ ఐసోలేషన్. ఇట్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు ప్రొటెక్ట్ ద డేటా అండ్ ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ లూజింగ్. నెక్స్ట్ డ్యూరబిలిటీ. వన్స్ కమిటెడ్ చేంజెస్ ఆర్ పర్మనెంట్ ఈవెన్ ఆఫ్టర్ ఏ సిస్టమ్ క్రాష్. ఇన్ కేస్ డ్యూరబిలిటీ ఏం జరుగుతుందంటే ఒకసారి మన డేటా కమిట్ అయిపోయింది అంటే డేటా ఎంటర్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుందంటే పర్మనెంట్గా మన సిస్టంలో ఉండిపోతుంది. ఈవెన్ సిస్టమ్ అనేది క్రాష్ అయినా, లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా అయినా కూడా, ఈవెన్ ద సిస్టమ్ గెట్స్ క్రాష్డ్, ద కమిటెడ్ చేంజెస్ విల్ బీ పర్మనెంట్లీ present in that durability. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్టేట్స్ చూసుకున్నాము. ఇక్కడ మనం యాసెట్ ప్రాపర్టీస్ చూసుకున్నాము ట్రాన్సాక్షన్ గురించి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇస్ యాక్టివ్ స్టేట్, పార్షియాలిటీ కమిటెడ్ స్టేట్, ఫెయిల్డ్ స్టేట్ అండ్ అబార్టెడ్ స్టేట్. సో ఫస్ట్ యాక్టివ్ స్టేట్ అంటే ఇనిషియల్ స్టేట్ అనమాట. ఫస్ట్ మనం ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాము, లైక్ అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో దాన్ని మనం ఏంటంటే యాక్టివ్ స్టేట్ అంటే, లైక్ ఇనిషియల్ స్టేట్ ఇస్ కాల్డ్ యాస్ యాక్టివ్ స్టేట్. నెక్స్ట్ పార్షియల్లీ కమిటెడ్ అంటే నాట్ ఫుల్లీ బట్ సెమీ ఎగ్జిక్యూటెడ్ ఆర్ సెమీ కంప్లీటెడ్ అనమాట. ఆఫ్టర్ ఫైనల్ ఆపరేషన్ బిఫోర్ సేవ్డ్. నెక్స్ట్ కమిటెడ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. చేంజెస్ ఆర్ సేవ్డ్ పర్మనెంట్లీ. ఒకసారి కమిట్ అయిపోయిందంటే చేంజెస్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి, సిస్టమ్ క్రాష్ అయినా కూడా అలానే ఉంటాయి అనమాట. డ్యూరబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఫెయిల్డ్. ట్రాన్సాక్షన్ కెనాట్ ప్రొసీడ్ డ్యూ టు అన్ ఎర్రర్. ఫెయిల్డ్ స్టేట్ అని అంటే ఇఫ్ ఏమైనా ఎర్రర్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, అప్పుడు మనకి ఏమొస్తుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. ఆర్ ఇన్ కేస్ మనకి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందంటే ఒక ఎర్రర్ జరుగుతుంది అక్కడ, నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, ట్రాన్సాక్షన్ అక్కడ అవుతుంది, నథింగ్ బట్ ఫెయిల్డ్ స్టేట్. నెక్స్ట్ అబార్టెడ్. చేంజెస్ ఆర్ రోల్డ్ బ్యాక్. సో ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ రోల్డ్ బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ 1000 లేవు, 500 ఉన్నప్పుడు ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ అనేది రోల్డ్ బ్యాక్ టు ఏ స్టేట్, రైట్, మళ్ళీ ఏ అకౌంట్కి ఉంది, అదే అనమాట. నెక్స్ట్ వై ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్ డేటాబేస్లో అంటే ఇట్ మెయింటైన్స్ డేటా ఇంటిగ్రిటీ, డేటా లూజ్ అవ్వదు అనమాట, డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది అనమాట. వాట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ హ్యాండిల్ సిస్టమ్ క్రాషెస్ అండ్ కన్కరెంట్ యాక్సెస్. అది కూడా కాకుండా ఏమైనా సిస్టమ్ క్రాషెస్ అయినా కూడా డేటా అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట. ఓకే, కన్కరెంట్ అంటే కన్సిస్టెన్సీ, రైట్. నెక్స్ట్ ఎనేబుల్ రికవరీ అండ్ రోల్ బ్యాక్ మెకానిజమ్స్. ఒకటే కాకుండా ఇన్ కేస్ ఏమైనా రికవరీ అప్డేట్స్ ఉన్నా కూడా మనకు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రీఫండ్ అనమాట, ఇప్పుడు మనీ కట్ అయిపోయింది బట్ తనకు రీచ్ అవ్వదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకు రికవరీ వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ ఎనేబుల్స్ రికవరీ మెథడ్ ఆల్సో. సో దట్స్ వై ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ కొన్ని కన్కరెన్సీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. ఎప్పుడు అని అంటే ఐసోలేషన్ జరగనప్పుడు, అంటే మనకు రికవరీ జరగదు అనమాట, డేటా లూజ్ అవుతాయి అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ దాంట్లో మనకి ఏమొస్తుంది అంటే కన్కరెన్సీ ఇష్యూస్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకే, లాస్ట్ అప్డేటెడ్, డర్టీ రీడ్, డబుల్ రీడ్, ఫ్యాంటమ్ సో దీస్ ఆర్ ద కన్కరెన్సీ ఇష్యూస్. ఇవి మీకు తర్వాత మెయిన్ టాపిక్స్గా మారితే జస్ట్ ఇక్కడ సబ్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ కమిట్ అండ్ రోల్ బ్యాక్. కమిట్ అంటే ఏంటిది, రోల్ బ్యాక్ అంటే కమిట్ అంటే లైక్ కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట, ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. రోల్ బ్యాక్ అంటే కంప్లీట్గా ఏమైనా ఎర్రర్ జరగడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు అనమాట, ఎగ్జిక్యూట్ అవ్వలేదు, మళ్ళీ రోల్ బ్యాక్ అయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అని మనం రోల్ బ్యాక్ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆటోమసిటీ అండ్ డ్యూరబిలిటీ. మీకు ఇక్కడ దీంట్లో 2 టాపిక్స్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేట్స్ ఒకటి అండ్ ట్రాన్సాక్షన్ ఒకటి. సో డోంట్ వరీ, సెకండ్ టాపిక్ చెప్పాలనుకోండి, ట్రాన్సాక్షన్ స్టేట్స్ ఇక్కడ మనకు సెకండ్ టాపిక్ అనమాట, అది కంప్లీట్ అయిపోయింది ఇందులోనే, జస్ట్ రాసుకోండి నోట్స్ అంతే. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆటోమసిటీ అండ్ డ్యూరబిలిటీ. ఇన్ కేసు మీకు నోట్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ దేర్. ఓకే, ఫస్ట్ ఆటోమసిటీ ఇంప్లిమెంటేషన్. సో ఫస్ట్ ఆటోమసిటీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఆటోమసిటీ నార్మల్గా టేబుల్స్ స్టోర్ చేస్తాం కదా డేటా, ఆ టేబుల్స్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట డేటా. సో లాస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోవాలి, దాన్ని మనము ఆటోమసిటీ అంటాము. సో ఈ ఆటోమసిటీని మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అండ్ డ్యూరబిలిటీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఆటోమసిటీ అండ్ డ్యూరబిలిటీ అనేవి వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ ప్రాపర్టీస్, రైట్. సో యాసిడ్ అంటే ఏంటిది, యాసిడ్లో ఏ అంటే ఆటోమసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ, ఐ అంటే ఐసోలేషన్ అండ్ డి అంటే డ్యూరబిలిటీ. సో దీస్ 2 ఆర్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ ప్రాపర్టీస్, రైట్. సో దీని గోల్ ఏంటిదంటే ఎన్ష్యూర్ ఆల్ ఆపరేషన్స్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ నాట్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఏం చేస్తారంటే చెక్స్ అనమాట. సో ఆల్ ఆపరేషన్, ఈచ్ ఆపరేషన్ అనేది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఆటోమసిటీ ఇంప్లిమెంటేషన్ గోల్ అదనమాట, రైట్. సో దీనికి టెక్నిక్స్ ఏం ఫాలో అవుతామంటే, సో ఫస్ట్ టెక్నిక్ ఇస్ షాడో పేజింగ్. సో ఇట్ మెయింటైన్స్ 2 కాపీస్. షాడో అంటే ఏంటిది, క్లోన్ అనమాట. ఇప్పుడు నేను నాకు షాడో ఉంటే నాకు సెకండ్ రూపం అనమాట, రైట్, సెకండ్ ఫామ్ ఆఫ్ మీ. సో దాన్ని మనం షాడో అంటాం, అంటే మనం బ్యాకప్ లాగా ఉంచుకుంటాం అనమాట దాన్ని, షాడో పేజ్ అనేది. సో ఇట్ మెయింటైన్స్ 2 కాపీస్ ఆఫ్ డేటా బట్ క్లోన్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే కరెంట్ పేజ్ టేబుల్ ఒకటి, అంటే కరెంట్ పేజ్ డేటా ఒరిజినల్ డేటా ఒకటి, షాడో పేజ్ టేబుల్ ఒకటి, బట్ మనకు బ్యాకప్ కోసం అనమాట. ఇన్ కేస్ కరెంట్ పేజ్ టేబుల్ అనేది లాస్ అయింది అనుకో, మనకు అప్పుడు ఏముంటుంది,
ఈ షాడో పేజ్ టేబుల్ ఉంటుంది కదా, సో అలా అనమాట, రైట్. సో దిస్ ఇస్ దట్. ఓకే, సో ఇక్కడ షాడో పేజ్ టేబుల్లో బ్యాకప్ ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ కమిట్ రిప్లేస్ షాడో పేజ్ టేబుల్ విత్ అప్డేటెడ్ టేబుల్. సో కమిట్ అవుతున్నప్పుడు ఇన్ కేస్ కమిట్ అయిందనుకో ఆ షాడో టేబుల్ అనేది అప్డేటెడ్ టేబుల్ తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయిందనుకో షాడో టేబుల్ టు రీస్టోర్ ఓల్డ్ స్టేటస్. ఇక్కడ మనం షాడో టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు టు రీస్టోర్, మళ్ళీ ఓల్డ్ స్టేట్ని మనం రీస్టోర్ చేసుకోనికి, కంబ్యాక్ చేసుకోనికి ఇక్కడ మనం బ్యాకప్ మెథడ్ లాగా షాడో పేజ్ టేబుల్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ రికవరీ అనేది ఫాస్ట్ అయిపోతుంది. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ లాస్ట్. ఇన్ కేసు మన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది డేటాబేసెస్ స్టోర్ అయిందనుకో ఆ కైండ్ ఆఫ్ డేటాబేసెస్కి ఇది సూటబుల్ కాదనమాట. ఓకే, దాని డిసడ్వాంటేజ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ లార్జ్ డేటాబేసెస్కి ఇది సూటబుల్ కాదు, షాడో పేజ్ టేబుల్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ టెక్నిక్ వచ్చేసి రైట్ హెడ్ లాగిన్ అనమాట, WA రైట్ హెడ్ లాగిన్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే బిఫోర్ ఎనీ చేంజ్ ఇస్ మేడ్ లాగ్ ఎంట్రీ ఈజ్ రిటర్న్ టు యువర్ లాగ్ ఫైల్. సో ఫస్ట్ మనం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు చేసే ముందే మనం ఒక లాగ్ ఎంట్రీని ఎంటర్ చేస్తాం అనమాట దీంట్లోకి, ఒక లాగ్ ఫైల్లోకి. సో ఆ లాగ్ ఎంట్రీలో మనకి ఏముంటాయి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, బిఫోర్ ఇమేజ్ ఓల్డ్ వాల్యూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఇమేజ్ న్యూ వాల్యూ ఉంటుంది. ఓకేనా, ట్రాన్సాక్షన్ ఐడి, ఓల్డ్ వాల్యూ అండ్ న్యూ వాల్యూ. సో దీస్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ ద లాగ్ ఫైల్. ఒక లాగ్ ఎంట్రీ అనమాట. మనము ఏమన్నా ఫైల్ని చేంజ్ చేసే ముందు, ఏమైనా డేటాని చేంజ్ చేసే ముందు లాగ్ ఎంట్రీ, ఒక లాగ్ ఫైల్ లాగ్ ఎంట్రీని ఎంటర్ చేస్తాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ హెడ్ లాగింగ్ ప్రొసీజర్. ఓకే, ఇన్ కేసు ఏమైనా ఫెయిల్యూర్ జరిగిందనుకో యూజ్ లాగ్ టు అన్డు ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా, మనం మళ్ళీ బ్యాకప్ లాగా యూజ్ చేసుకోవాలంటే లాగ్ మెథడ్ని అన్డు మెథడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ డ్యూరబిలిటీ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మనకి అటామసిటీ ఇంప్లిమెంటేషన్ 2 మెథడ్స్ అయిపోయినాయి, ఒకటి షాడో పేజింగ్, ఒకటి రైట్ హెడ్ లాగింగ్ అనమాట, WAL. సో డ్యూరబిలిటీ ఇంప్లిమెంటేషన్. డ్యూరబిలిటీ అంటే ఇట్ ఎన్ష్యూర్స్ వన్స్ ఇట్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీటెడ్ చేంజెస్ రిమైన్ పర్మనెంట్ ఈవెన్ ఆఫ్టర్. మనకు తెలుసు ఒకవేళ ఒక డేటా అనేది చేంజ్ అయింది, ఒకసారి కమిటెడ్ అయిందనుకో చేంజెస్ పర్మనెంట్గా ఉంటాయి అనమాట. ఈవెన్ సిస్టమ్ క్రాష్ అయిపోయినా కూడా చేంజెస్ అనేవి అలానే ఉంటాయి, చేంజ్ అవ్వవు. సో దాన్ని డ్యూరబిలిటీ గోల్ అనమాట. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ టెక్నిక్స్. ఫస్ట్ ఈజ్ రైట్ హెడ్ లాగింగ్. దీంట్లో కూడా మనం WAL టెక్నిక్ యూజ్ చేస్తాము, విట్ ఈస్ కాల్డ్ రైట్ హెడ్ లాగింగ్ అనమాట. మనకు తెలుసు ఒక లాగ్ ఫైల్లో మనం లాగ్ ఎంట్రీని ఎంటర్ చేస్తాము. ఓకేనా, అదనమాట. లాగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్టేబుల్ స్టోరేజ్. ఒక నాన్ వాలెట్ అంటే పర్మనెంట్ అనమాట. ఓకేనా, ఈవెన్ సిస్టమ్ క్రాషెస్ ఇట్ కంప్లీట్ చేంజెస్ విల్ బి ప్రెజెంట్. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే చెక్ పాయింటింగ్. పీరియాడికల్లీ సేవ్ ద ఎంటైర్ డేటాబేస్ స్టేట్ టు స్టేబుల్ స్టోరేజ్. సో ఇక్కడ పీరియాడికల్గా జరుగుతుంది అనమాట. ఎంటైర్ డేటాబేస్లో స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్కి బేస్ చేసుకుని స్టేబుల్గా స్టోరేజ్ అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం చెక్ పాయింట్ అంటే పాయింట్ టు పాయింట్ అనమాట. రెడ్యూసెస్ రికవరీ టైమ్ డ్యూరింగ్ క్రాష్ బై స్టార్టింగ్ ఫ్రమ్ ద లాస్ట్ చెక్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్ చెక్ పాయింట్ వరకు మనకు చెకింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఇన్ కేస్ మన డేటా రికవరీ ఉందా, డేటా లాస్ అయిందని చెప్పేసి అలా అనమాట చెక్ పాయింటింగ్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ స్టేబుల్ స్టోరేజ్. ఏ హైలీ రిలయబుల్ స్టోరేజ్ మీడియం యూజ్ టు స్టోర్ లాగ్స్ అండ్ కమిటెడ్ డేటా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టేబుల్ స్టోరేజ్ డేటా మెథడ్ అనమాట. సో దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటామంటే టు స్టోర్ లాగ్స్ని అండ్ కమిటెడ్ డేటాని స్టోర్ చేసుకోనికి దీన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ఈజ్ నాట్ లాస్ట్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ హార్డ్వేర్ ఫెయిల్యూర్స్. సపోజ్ ఇప్పుడు మన సిస్టమ్ హార్డ్వేర్ ఫెయిల్ అయింది, సిస్టమ్ హార్డ్వేర్ ఫెయిల్ అయినా కూడా ఆ డేటా అనేది అలానే ఉంటుంది. ఓకే, లాస్ అవ్వదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టేబుల్ స్టోరేజ్ టెక్నిక్. Okay, so this is about that implementation of atomicity and durability. Implementation of atomicity and durability. So next topic is concurrent execution. So concurrent and so concurrency, nothing but consistency of data or integrity of data integrity, data consistency. All those comes under the concurrent executions. Concurrency. Okay, అంటే data అనేది లాస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. Okay. So what is a concurrent execution? When 2 or more transactions are executed simultaneously in a multi-user environment, అంటే ఒకేసారి 2 or more transactions అనేవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు కన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఓకేనా, సో when the transaction or when the execution takes place, when 2 or more executions takes place simultaneously, then that execution is called as a concurrent execution. Okay, right. Next, it increases system throughput and resource utilization. So system throughput అంటే system output ని increase చేస్తుంది and resources ని utilization process అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మనకు అసలు కన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఎందుకంటే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ CPU అండ్ ఇన్పుట్ అవుట్పుట్. సో మనం CPUని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటుంది అండ్ ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్స్ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. నెక్స్ట్ ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. CPU పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్. నెక్స్ట్
ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ యూజర్స్ యాక్సెసింగ్ ది డేటాబేస్ ఎట్ ద సేమ్ టైం. సపోజ్ ఇప్పుడు ఒక 2 పర్సన్స్ డేటాబేస్ని యూజ్ చేసుకుంటున్నారు, ఆ CPU లో ఉందనుకో, ఎఫిషియెంట్గా యూజ్ అవుతలేదు అనుకో, సిస్టమ్ పర్ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 2 పర్సన్స్ ఎట్ ఏ టైం వాటిని యాక్సెస్ చేసుకోలేరు. బట్ ఇది కన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ యూజర్స్, ఓకేనా, 2 or more మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ ఎట్ ద సేమ్ టైం. అది నెక్స్ట్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, లైక్ అనామలీస్. అవి ఏంటి అని అంటే లాస్ట్ అప్డేట్, ఇన్ కేస్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ అనేవి లాస్ కావచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ ఎట్లా అంటే T1 and T2 అంటే 2 ట్రాన్సాక్షన్స్ అనమాట. బోత్ రీడ్ A = 100, అప్డేట్ ఇట్, రైట్ డిఫరెంట్ రిజల్ట్స్. సో ఇవి బోత్ 100గా రీడ్ చేసినాయి, బట్ ఏం చేస్తాయి అని అంటే 2 డిఫరెంట్ రిజల్ట్స్గా అప్డేట్ చేస్తుంది, రైట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ అప్డేట్ అనేది లాస్ అవుతుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ that. Next, dirty read అంటే uncommitted dependency. A transaction reads data modified by another uncommitted transaction. ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, T1 and T2. సో T1 అనే దాంట్లో అప్డేషన్ జరిగింది, బట్ T2 ఏం చేస్తుంది అంటే అదే అప్డేషన్ ఇది రీడ్ అండ్ రైట్ చేస్తుంది, నథింగ్ బట్ డర్టీ రీడ్ అనమాట. నెక్స్ట్, నాన్ రిపీటబుల్ రీడ్. A transaction reads the same data twice and gets different values due to other concurrent transactions. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది డిఫరెంట్ వాల్యూస్ని రీడ్ చేస్తుంది ట్వైస్. ఫస్ట్ సేమ్ వాల్యూస్ని రీడ్ చేసింది, మన సెకండ్ టైం కూడా మళ్ళీ అదే వాల్యూని డిఫరెంట్గా రీడ్ చేసింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ అండర్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట, అంటే నాన్ రిపీటబుల్ రీడ్. నెక్స్ట్, ఫ్యాంటమ్ రీడ్. ట్రాన్సాక్షన్ రీఎగ్జిక్యూట్స్ ఎ క్వైరీ అండ్ గెట్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రోస్. సపోజ్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఫస్ట్ ఒక రిజల్ట్ X వచ్చింది, T1 అనేది ఎగ్జిక్యూట్ అయింది, రిజల్ట్ ఏమో X వచ్చింది అనుకుందాం. సో సెకండ్ టైం మళ్ళీ సేమ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు సేమ్ X రావాలి కదా, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే Y వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాంటమ్ రీడ్ అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అనామలీస్ ఇన్ ద కన్కరెంట్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో వీటి మనం ఎలా హ్యాండిల్ చేస్తామని అంటే, బట్ హౌ టు హ్యాండిల్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్స్ అని అంటే, బట్ దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ ఇస్ సీరియలైజబిలిటీ, అంటే సీరియల్ అనమాట, వన్ ఆఫ్టర్ అనదర్, ఒక ట్రాన్సాక్షన్ తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ సీరియలైజబిలిటీ. Ensure concurrent execution gives the same result as some serial, like one after another execution, right? So second is a concurrency control techniques. So concurrency control techniques lo first is a lock-based protocols, timestamp ordering, optimistic concurrency protocol control. మీకు సపరేట్ టాపిక్స్ కూడా ఉంటాయి మళ్ళీ. ఓకే, ఫస్ట్ ఇవి జస్ట్ సబ్ టాపిక్స్ లాగా యూజ్ చేసుకోండి. యూజ్ షేర్డ్ అండ్ ఎక్స్క్లూసివ్ లాక్స్ టు కంట్రోల్ థింగ్స్. సో ఇక్కడ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ అంటే లాకింగ్ అనమాట. సో లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్లో 2 లాక్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇస్ షేర్డ్ లాక్ ఒకటి అండ్ ఎక్స్క్లూసివ్ లాక్ ఒకటి, ఎందుకంటే యాక్సెస్ మనం కంట్రోల్ చేయడానికి. ఓకే, లైక్ ఆథరైజేషన్. నెక్స్ట్, ఇట్ ఎన్షూర్స్ 2 phase లాకింగ్ ఫర్ సీరియలైజబిలిటీ. ఇది ఒకటే కాకుండా ఇది ఏం చేస్తారంటే 2 phase లాకింగ్ ప్రాసెస్ని లైక్ ఎన్షూర్ చేస్తాను అనమాట, ఇనిషియేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, టైమ్ స్టాంప్ ఆర్డరింగ్. ఈచ్ ట్రాన్సాక్షన్ గెట్స్ ఎ యూనిక్ టైమ్ స్టాంప్. సో ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక టైమ్ స్టాంప్ ఉంటుంది అనమాట. సో ఆ టైమ్ స్టాంప్ తర్వాత మనం దాన్ని చెక్ చేసుకొని చెక్ పాయింట్ తోటి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆర్డర్డ్ బై టైమ్ స్టాంప్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. సపోజ్ ఇప్పుడు 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 4 ట్రాన్సాక్షన్ టైమ్ స్టాంప్స్ లేకుండా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినాయి అనుకో, కాన్ఫ్లిక్షన్ అయితే అంటే వాటి మధ్యలో వాటికి లైక్ కంబైనింగ్, లైక్ కన్ఫ్యూజన్, గెటింగ్ కన్ఫ్లిక్టెడ్, ఇవి జరుగుతాయి అనమాట. ఇవి జరగద్దు అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక సపరేట్ ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ని బేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దట్ ఇట్ అవాయిడ్స్ కాన్ఫ్లిక్షన్, రైట్. నెక్స్ట్, ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్. సో ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ వితౌట్ రెస్ట్రిక్షన్స్ బట్ చెక్డ్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్ బిఫోర్ కమిట్. ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి రెస్ట్రిక్షన్స్ లేకుండా బిఫోర్ కమిట్. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ కమిట్ కాకముందుకే ఆ ట్రాన్సాక్షన్ అనేది చెక్ అవుతుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్, ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటారు అనమాట. అదే విత్ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్. Okay, so this is about that. And the next topic is serializability. As I said, one after another, transactions that executed one after another, it avoids confliction, right? So then the ఇప్పుడు serializability అనేది మెయిన్ టాపిక్ చూసుకున్నాను అనమాట. సో ఇంపార్టెంట్ టాపిక్, మీకు 8 మార్క్స్కి 15 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ప్రిపేర్డ్ వెల్. Serializability is the highest level of isolation and concurrency control. So concurrency control లో ఇది highest level, first level అనమాట serializability అనేది. So it is the highest level and it is the optimistic process in order to avoid the confliction. Okay, a schedule అంటే serializability అంటే ఫస్ట్ ఒక షెడ్యూల్ అనమాట, లైక్ ట్రాన్సాక్షన్, లైక్ టైమ్ స్టాంప్స్ అనమాట. ఓకేనా, లైక్ ఆర్డరింగ్ ఆఫ్ transactions for execution one after another. Okay, a schedule, a sequence of operations from multiple transactions is serializable if it is equivalent to serial schedule. That is, transactions are executed one after another without overlapping. So simple definition ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఒకటి తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట వితౌట్ ఓవర్లాపింగ్. ఓకేనా, అది. నెక్స్ట్, సీరియలైజబిలిటీ ఎందుకు మరి, దీని వల్ల యూజ్ ఏంటిది అంటే ఇట్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటాబేస్ అండ్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్. ఒకటే కాకుండా కన్సిస్టెన్సీ అంటే వాట్, వితౌట్ లూజింగ్ ద డేటా ఇంటిగ్రిటీని ఎగ్జిక్యూట్ చేస్తారు, లైక్ అచీవ్ చేస్తారు అనమాట. సో దట్ ఇస్ నథింగ్ బట్
serializability property. Okay, now this is the importance of serializability. It prevents issues like lost updates, data deletions. So we normally మనకు వచ్చే anomalies ప్రాబ్లమ్స్ అనమాట. సో దీనివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఇది ప్రివెంట్ చేస్తారు. ఓకేనా. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ serializability ఉంది. ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ serializability, conflict serializability based on conflicting operations. సో conflict serializability దేని మీద బేస్డ్ ఉంటుందంటే పర్ఫెక్ట్గా కన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్. కొన్ని మనకు కన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట, దాని మీద బేస్ చేసుకొని ఉంటే కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. 2 ఆపరేషన్స్ కన్ఫ్లిక్ట్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు T1 అండ్ T2 ఉంది. ఎప్పుడు కన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇట్ బిలాంగ్ టు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. T1 అనేది డిఫరెంట్ ట్రాన్సాక్షన్ అండ్ T2 అనేది డిఫరెంట్ ట్రాన్సాక్షన్, అంతే కదా. ఇప్పుడు T1 అండ్ T1 ఉందనుకో, కండిషన్ జరుగుతుంది సేమ్గా, కండిషన్ జరగదు. ఇన్ కేస్ T1 అండ్ T2 రెండు డిఫరెంట్ కాబట్టి కన్ఫ్లిక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా అనమాట. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే యాక్సెస్ సేమ్ డేటా ఐటమ్. ఇప్పుడు T1 అండ్ T2 అనేది సేమ్ డేటా ఐటమ్ని యాక్సెస్ చేస్తున్నాయి అనుకో, అప్పుడు కూడా కన్ఫ్లిక్షన్ జరుగుతుంది, రైట్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రైట్ ఆపరేషన్. ఒకటే కాకుండా ఏదైనా ఒకటి రైట్ ఆపరేషన్ జరిగినప్పుడు కూడా కన్ఫ్లిక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద conflict serializability. సో దాంట్లో మెయిన్ డెఫినేషన్ వచ్చేసి a schedule is conflict serializable if it can be transformed into a serial schedule by swapping non-conflicting operations. సో మనము conflict serializable ఒక షెడ్యూల్ని conflict serializable ఎప్పుడు అంటామంటే అది ఒక సీరియల్ షెడ్యూల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఎలా స్వాపింగ్ అనమాట. ఈ నాన్ కాన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం స్వాప్ చేస్తున్నప్పుడు మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఒక షెడ్యూల్ అనేది సీరియల్ షెడ్యూల్ లాగా, అంటే వన్ ఆఫ్టర్ అనదర్, ఓకేనా, సీరియల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనమాట. ఇప్పుడు క్లమ్జీ ఉన్నాయి, T1 T2 T3 4 లైక్ T1 T3 T2 T4 ఉంది అనుకున్నాము. సో మనకు ఈ క్లమ్జీ డాటా అన్ఆర్డర్ డాటా ఏమవుతుందంటే ఆర్డర్డ్గా ఒక సీరియల్ వైజ్గా వెళ్ళిపోతుంది, లైక్ T1 T2 T3 T4 అలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వ్యూ సీరియలైజబిలిటీ. 2 షెడ్యూల్స్ ఆర్ వ్యూ ఈక్వలెంట్ ఇఫ్. సో ఇక్కడ 2 షెడ్యూల్స్ని మనము ఈక్వలెంట్ సీరియలైజబిలిటీ ఇప్పుడు అంటామంటే ఫస్ట్ ఈజ్ సేమ్ రీడ్ ఫ్రమ్ రిలేషన్షిప్స్ నుంచి మనము సేమ్ డేటాని రీడ్ చేసినప్పుడు అండ్ సేమ్ ఫైనల్ రైట్, సేమ్ డేటాని మనము ఫైనల్గా దాంట్లోకి ఎంటర్ చేసినప్పుడు ఆర్ రైట్ చేసినప్పుడు. నెక్స్ట్ అదే డేటాని మనము ఇనిషియల్గా రీడ్ చేసినప్పుడు. సో దీస్ 3 ఆర్ ద రూల్స్ దట్ 2 schedules are equivalent. Okay, a schedule is view serializable if it is view equivalent to some serial schedule. Suppose ఇప్పుడు మనము ఒక సీరియల్ షెడ్యూల్ అంటే T1 T2 T3 T4 ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి వ్యూ ఈక్వలెంట్ సీరియలైజబుల్ అనేది సేమ్ ఉన్నప్పుడు, సీరియల్ షెడ్యూల్ అండ్ వ్యూ ఈక్వలెంట్ రెండు సిమిలర్గా ఉన్నప్పుడు మనము ఆ షెడ్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ అ వ్యూ సీరియలైజబుల్. ఓకే రైట్. సో దీనికి ఇక్కడ సీరియల్ షెడ్యూల్ వర్సెస్ సీరియలైజబుల్ షెడ్యూల్ అంటే దీన్ని చూసుకున్నట్లయితే దీన్ని ఫ్యూచర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటే 1 transaction at a time interval but behaves like serial. సో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఒకేసారి జరుగుతుంది బట్ సీరియల్ లాగా జరుగుతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ అనేది సీరియల్ షెడ్యూల్ లెస్ ఎఫిషియెంట్ ఉంటుంది, సీరియలైజబుల్ షెడ్యూల్ మోర్ ఎఫిషియెంట్ ఉంటుంది. అండ్ డాటా కన్సిస్టెన్సీ అనేది దీంట్లో ఆల్వేస్ కన్సిస్టెంట్ ఉంటుంది, కన్సిస్టెంట్ ఇఫ్ సీరియలైజబుల్ ఉంటేనే కన్సిస్టెన్సీ అనేది సీరియలైజబుల్ షెడ్యూల్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సీరియల్ షెడ్యూల్ అండ్ సీరియలైజబుల్ షెడ్యూల్. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెన్స్ డ్రాప్ ఏంటంటే ఇక్కడ కన్ఫ్లిక్షన్ జరగకుండా అనమాట. ఓకేనా. సో దీంట్లో మనకు గ్రాఫ్ అంటే ఏమంటే నోట్స్ అండ్ ఎంట్రీస్ ఉంటాయి కదా. సో నోట్ అంటేనేమో ట్రాన్సాక్షన్స్, ఎంట్రీస్ అంటేనేమో ఫ్రమ్ TA to TJ అనమాట, లైక్ యారో నోట్స్, రైట్. సో ఇఫ్ ద గ్రాఫ్ హ్యాస్ నో సైకిల్ ద షెడ్యూల్ ఇస్ కంప్లీట్. ఇన్ కేస్ సైకిల్స్ ఏంటంటే క్లోజ్డ్ అనమాట, క్లోజ్డ్ కాకుండా ఓపెన్గా ఉంటే అది కాన్ఫ్లిక్ట్ అనేది సీరియల్ అంటే కన్ఫ్లిక్షన్ జరగలేదు అనమాట. ఓకేనా, దట్ ఇస్ నథింగ్ బట్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్, రైట్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రికవరబిలిటీ. సో వాట్ ఈజ్ రికవరబిలిటీ? రికవరబిలిటీ అంటే ఏంటిది? సపోజ్ ఇక్కడ మన డాటా బయటకి వెళ్ళి మన డాటాని లాస్ అయింది, డిలీట్ అయిపోయింది. సో దాన్ని మనం మళ్ళీ రికవర్ చేయాలి. దట్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ రికవరింగ్ ది డాటా ఫ్రమ్ దట్ డేటాబేస్ which is lost, which is already lost, is called as a recoverability. So ఇక్కడ recoverability ensures that database can recover correctly after failure. సపోజ్ ఇప్పుడు మన ఫెయిల్యూర్ జరిగింది, సో ఫెయిల్యూర్ జరిగినప్పుడు రికవరబిలిటీ ఏం చేస్తాయంటే డేటాబేస్ అనేది మళ్ళీ ఓల్డ్ ప్రీవియస్ స్టేట్ కానీ కరెక్ట్ స్టేట్కి రీచ్ అయిపోతాయి అనమాట. దట్ ఇస్ నథింగ్ బట్ రికవరబిలిటీ. ఎ షెడ్యూల్ ఈజ్ రికవరబుల్ ఇఫ్ ట్రాన్సాక్షన్స్ కమిట్ ఓన్లీ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్స్ ద డిపెండ్ ఆన్ హ్యావ్ కమిటెడ్. సపోజ్ ఇప్పుడు ఎలా అంటే షెడ్యూల్ అనేది రికవరబుల్ ఎప్పుడైతే అది ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్గా కమిట్ అయినప్పుడు, అంటే ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వై రికవరబిలిటీ? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రికవరబిలిటీ అంటే టు అవాయిడ్ రీడింగ్ డర్టీ, అంటే అన్కమిటెడ్ డేటాని రీడ్ చేయకుండా ఓన్లీ కంప్లీట్ డేటా మాత్రమే చూసుకుంటుంది. నెక్స్ట్ టు ఎన్ష్యూర్ డేటాబేస్ కన్సిస్టెన్సీ ఆఫ్టర్ సిస్టమ్ క్రాషెస్. ఇంకేమైనా సిస్టమ్స్ అనేవి క్రాష్ అయినప్పుడు డేటాబేస్ అనేది లైక్ డేటా అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, లేకపోతే డేటాబేస్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ essential for maintaining acid properties especially atomicity and consistency. ఇంకా acid properties అంటే మనకు తెలుసు, atomicity, consistency, isolation and durability. ఈ ప్రాపర్టీస్ని మనము మెయింటైన్ చేయాలి, అచీవ్ చేసుకోవాలి అని అంటే ఈ రికవరబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా,
రైట్. సో దీనిలో టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ బేస్డ్ ఆన్ రికవరబిలిటీలో లైక్ మనము రికవరబిలిటీ మీద బేస్ చేసుకొని కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అని అంటే ఫస్ట్ ఇస్ ద రికవరబిలిటీ షెడ్యూల్. ట్రాన్సాక్షన్ టీజే రీడ్స్ డాటా ఆఫ్ ఐటమ్ రిటర్న్ బై ట్రాన్సాక్షన్ టీఐ అండ్ టీజే కమిట్స్ ఓన్లీ ఆఫ్టర్ టీఐ కమిట్స్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ టీజే ఉంది అండ్ టీఐ ఉంది కదా. సో ఒక టీజే ఏం చేస్తుందంటే దట్ రీడ్స్ ఈ డాటా ఐటమ్ విచ్ ఈస్ రిటర్న్ బై టీఐ. సో టీఐ రాసిన ఐటమ్ని టీజే రీడ్ చేస్తుంది. బట్ టీజే ఏం చేస్తుంది అంటే ద డాటా ఆఫ్ టీజే గెట్స్ కమిటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద టీఐ కమిట్. సో టీఐ డేటా అనేది కమిట్ అయ్యాకనే టీజే డేటా కమిట్ అవుతుంది. ఓకే, లైక్ సీరియలైజర్. ఓకే, నెక్స్ట్ సో ఇదేం చేస్తారంటే టెన్ షోర్స్ సేఫ్ రికవరీ ఇఫ్ క్రాష్ అకర్స్. ఇన్కేస్ ఏమైనా క్రాష్ అకర్ అయినా కూడా సేఫ్ రికవరీ అంటే మళ్ళీ మనకు డేటా అనేది రికవర్ అవుతాయి అనమాట సేఫ్గా. ఓకే, అసలు ఎగ్జాంపుల్ చూసుకుంటే PGSQL PostgreSQL అనమాట ఇది. సో ఫస్ట్ T1 రైట్ ఏ, T2 రీడ్ ఏ డిపెండ్స్ ఆన్ T1 కమిట్ అయింది అండ్ T2 కమిట్ అయింది. ఓకే, ఫస్ట్ T1 కమిట్ అయ్యాకనే T2 కమిట్ అయింది, సేఫ్. నెక్స్ట్ నాన్ రికవరబుల్ షెడ్యూల్. ఒక రికవరబుల్ షెడ్యూల్ అయింది. ఇప్పుడు మనకు రికవరబుల్ కాని షెడ్యూల్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ట్రాన్సాక్షన్ టీజే కమిట్స్ బిఫోర్ టీఐ. సో ఇక్కడ టీఐ అనేది కమిట్ అవ్వక ముందుకే టీజే ట్రాన్సాక్షన్ అనేది కమిట్. సో ఇక్కడ నథింగ్ బట్ టీఐ అనుకోవచ్చు, టీజే అనుకోవచ్చు, T1 అనుకోవచ్చు, T2 అనుకోవచ్చు. ఓకేనా, సపోజ్ ఇక్కడ మనం టీఐ అని T1 అనుకున్నాము, టీజే అని T2 అనుకున్నాము. సో ఇక్కడ T1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అంటే కమిట్ అవ్వక ముందుకే టీజే కమిట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రికవరబుల్ అవుతుందా? కాదు. ఓకేనా, ఈవెన్ దో ఇట్ రీడ్ డేటా రిటర్న్ బై టీఐ. ఓకే, ప్రాబ్లమ్ ఏంటంటే ఇఫ్ టీఐ ఫెయిల్స్ ఆఫ్ టీజే కమిట్స్ డేటాబేస్ మే బి ఇన్కన్సిస్టెన్స్. రైట్, అది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే T2 కమిట్ అయింది ఎప్పుడు T1 కమిట్ కాక ముందుకే. ఎందుకంటే T1 కంప్లీట్గా కమిట్ అయితే T2 కంప్లీట్గా కమిట్ అవుతుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ అనమాట. అది నాన్ రికవరబుల్ షెడ్యూల్, ఇది క్యాస్కేడ్లెస్ షెడ్యూల్. ఈ ట్రాన్సాక్షన్ రీడ్స్ ఓన్లీ కమిటెడ్ డేటా, నో డేటా రీడ్స్. సో ఇది క్యాస్కేడ్లెస్ షెడ్యూల్ ఏంటంటే అన్కమిటెడ్ డేటాని రీడ్ చేయాలన్నమాట. ఓన్లీ కమిట్ అయిన డేటాని, కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిన డేటా మాత్రమే రీడ్ చేస్తుంది. ఇట్ అవాయిడ్స్ క్యాస్కేడింగ్ రోల్ బ్యాక్స్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే టీజే కెన్ రీడ్ ఏ డేటా ఐటమ్ ఓన్లీ ఆఫ్టర్ టీఐ కమిట్. సో ఇక్కడ టీఐ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయాకనే టీజే అనేది ఎగ్జిక్యూషన్లోకి వెళ్తుంది, ఆ లూప్లోకి వెళ్తుంది. అంటిల్ అన్లెస్ టీఐ గెట్స్ కమిటెడ్ టీజే won't gets executed, won't start its execution. Okay, it ensures the recoverability and improves performance. Next is strict schedule, fourth one. Transaction can neither read nor write a data item until the last transaction that wrote it has committed or aborted. So ఇక్కడ ఏంటంటే 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకున్నాము. ప్రతి ట్రాన్సాక్షన్, ఈచ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా ఏదర్ కమిట్ అన్న అవుతుంది లేదా అబార్ట్ అని అవుతుంది. ఈ కండిషన్స్ తెలుసుకున్నాకనే అది రీడ్ చేస్తాను అనమాట, ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అది నథింగ్ బట్ స్ట్రిక్ట్ షెడ్యూల్ అనమాట. ఓకేనా, స్ట్రిక్ట్ ఫార్మ్ సపోర్ట్స్ ఎవ్రీ ఈజీ రికవరీ యూజింగ్ అండు ఓన్లీ. దిస్ ఈస్ అబౌట్ దిస్ టాపిక్ రికవరబిలిటీ. దాంట్లో మనకు టైప్స్ ఆఫ్ షెడ్యూల్స్ అనమాట బేస్డ్ ఆన్ రికవరబిలిటీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసోలేషన్. సో ఐసోలేషన్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్టివ్ ప్రాపర్టీస్ విచ్ ఇంటిగ్రేట్స్, which achieves or which ensures data integrity and data consistency in the database. Okay, so ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ డు నాట్ ఇంటర్ఫియర్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకుంటాయి అనమాట. ఏంటిది ఐసోలేషన్. ఈచ్ ట్రాన్సాక్షన్ షుడ్ ఎగ్జిక్యూట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ట్రాన్సాక్షన్ ఇన్ ద సిస్టమ్. ఓకేనా, సో ప్రతి ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది సిస్టంలో ఉంటేనే. ఓకేనా, రైట్. సో దీని గోల్స్ ఏంటి అని అంటే టు అవాయిడ్ కన్కరెన్సీ ప్రాబ్లమ్స్. ఏంటి, లైక్ లాస్ట్ అప్డేట్. ఓకేనా, లైక్ అప్డేట్ని మనం రికవర్ చేసుకోవాలనుకుంటే రికవర్ చేస్తుంది. డర్టీ రీడ్ అంటే అన్కంప్లీటెడ్ డేటాని రీడ్ చేయదు. నాన్ రిపీటబుల్ రీడ్ అండ్ ఫండమెంటల్ రీడ్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ విల్ అవాయిడ్ బై ద ఐసోలేషన్. ఓకే, సో దీని ఇంప్లిమెంటేషన్ టెక్నిక్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇస్ లాక్ బేస్డ్ కంట్రోల్స్. in log-based controls 2 phases ఉంటాయి మనకు తెలుస్తుంది. సో phase 1 is a growing and phase 2 is shrinking. అండ్ గ్రోయింగ్లో ట్రాన్సాక్షన్ అక్వైర్స్ ఆల్ ద లాక్స్. ఇక్కడ ప్రతి లాక్ని, ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ని అక్వైర్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటే అండ్ పర్ఫామ్ చేస్తుంది. బట్ phase 2 shrinkingలో ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ రిలీజెస్ లాక్స్ అండ్ కెనాట్ అక్వైర్ ఎనీమోర్. సో ఇన్ కేస్ ఒకసారి లాక్ని రిలీజ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి యాక్సెస్ తీసుకోవాలన్నమాట. అది షింకింగ్ అనమాట. ఓకేనా, అంటే లైక్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. గ్రోయింగ్ అంటేనేమో మెల్లమెల్లగా గ్రో అవుతూ ఉంటుంది. లైక్ ప్రతి లాక్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అది గ్రోయింగ్. ఓకేనా, ఎన్ష్యూర్స్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. నెక్స్ట్ వేరియంట్స్. అంటే వేరియంట్స్లో స్ట్రిక్ట్ టూ ఫేస్ లాకింగ్ ఒకటి అండ్ రిగరస్ 2 phase లాకింగ్ ఒకటి. సో స్ట్రిక్ట్ 2 phase లాకింగ్లో ఆల్ ఎగ్జిక్యూటివ్ లైక్ రైట్ లాక్స్ ఆర్ హెల్డ్ అంటిల్ కమిటెడ్. సో ప్రతి ఎక్స్క్లూసివ్ రైట్ లాక్స్ అనేవి ఆల్ లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు ఓకే అలానే ఉంటాయి అనమాట. ఓకే, దానివల్ల అన్కంప్లీట్ డేటా అనేది రిమైన్ ఉండదు. నెక్స్ట్ రిగరస్ 2 phase లాక్ అంటే ఇట్ హోల్డ్స్ ఆల్ లాక్స్ రీడ్ అండ్ టిల్ కమిట్. ఓకే, నెక్స్ట్ బి సెకండ్ టెక్నిక్లో
ఈ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్లో సెకండ్ ఏంటంటే లాక్ టైప్స్ అనమాట. దీంట్లో షేర్డ్ లాక్ ఒకటి, ఎక్స్క్లూజివ్ లాక్ ఒకటి. షేర్డ్ లాక్ అంటే రిప్రజెంటెడ్ బై ద ఎస్, ఎక్స్క్లూజివ్ లాక్ రిప్రజెంటెడ్ బై ద ఎక్స్. సో షేర్డ్ లాక్ ఏం చేస్తారంటే ఫర్ రీడ్ ఓన్లీ యాక్సెస్, ఇది ఓన్లీ రీడ్ అనమాట, రీడింగ్ అనమాట. ఎక్స్క్లూజివ్ అంటే రీడ్ అనేది బూత్ ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట దీంట్లో లాక్ టైప్స్. నెక్స్ట్ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్ అసైన్స్ టైమ్ స్టాంప్స్ టు ట్రాన్సాక్షన్స్. మనకు తెలుసు టైమ్ స్టాంప్స్ అంటే ఆర్డర్ వైజ్ అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క టైమ్ స్టాంప్ ఇచ్చి ఆర్డర్స్ పెడతాను అనమాట. సో ఈ ఆర్డర్లో ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కమిట్ అవ్వాలి, నెక్స్ట్ ఈ ఆర్డర్లో ఈ ట్రాన్సాక్షన్ కమిట్ అవ్వాలి అని చెప్పేసి ఈ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్, ఓసిసి. ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ వితౌట్ లాకింగ్. సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్ ఏంటంటే మనం ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ లాకింగ్ బేస్డ్ ప్రోటోకాల్స్ యూజ్ చేయము, అంటే లాకింగ్ జరగదు అనమాట. సో వితౌట్ లాకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. ఎట్ వాలిడేషన్ ఫేజ్ చెక్ ఫర్ క్లారిటీ. సో వాలిడేషన్ ఫేజ్లో ఈ ఏమైనా కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా, లైక్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంటర్ఫియరెన్స్ ఉన్నాయా, వాటి గురించి చెక్ చేసుకుంటారు అనమాట. ఇఫ్ కన్ఫ్లిక్ట్ ఫౌండ్, ఇన్ కేసు ఏమైనా కన్ఫ్లిక్షన్ ఉంటే ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్, మళ్ళీ ట్రాన్సాక్షన్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇనిషియల్ స్టేట్. suitable for low conflict environments. Next, multi-version concurrency control, MVCC, maintains multiple versions of data. ఒక డేటాకి మల్టిపుల్ వర్షన్స్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 అనుకో XYZ అంటే త్రీ వర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1కి, అలా అనమాట. ఓకేనా, రీడర్స్ గెట్ స్నాప్షాట్ ఆఫ్ డేటా, నో బ్లాకింగ్ ఫర్ రీడ్ ఆపరేషన్స్, రైట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేర్ PostgreSQL అండ్ Oracle, నథింగ్ బట్ MySQL. ఓకే, SQL అనమాట ఇదంతా. నెక్స్ట్ టాపిక్ ఇస్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్. సో వాటర్ లాక్ బేస్డ్ మనకు తెలుసు, లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ అంటే చూసుకున్నాం. లాక్స్ ఉంటాయి అనమాట, టైప్స్ ఆఫ్ లాక్స్లో ఎక్స్క్లూజివ్ లాక్ అండ్ షేర్డ్ లాక్స్ కదా, ఎస్ లాక్ అండ్ ఎక్స్ లాక్, వీటిని యూజ్ చేసుకొని మనము ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఎస్ లాక్లో ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ అయితే, ఎక్స్క్లూజివ్లో రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ అయితే, రైట్. సో ఇక్కడ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ ఆర్ కన్కరెన్సీ కంట్రోల్ మెకానిజమ్స్. ఎందుకంటే కన్కరెన్సీ మనం కన్సిస్టెన్సీ అయినా చేసుకోవాలంటే కొన్ని మెకానిజమ్స్ మనము పర్ఫామ్ చేయాలి, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకేనా, they ensure safe concurrent execution of transactions by controlling access to data items using locks, right. సో ఇక్కడ మనము లాక్స్ని యూజ్ చేసుకొని యాక్సెస్, లైక్ మనము డేటాని యాక్సెస్ ఎంత చేయాలి, ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు కమిట్ అవ్వాలి అనే వాటికి ఇది ప్రాసెస్ అనేది షెడ్యూల్ చేస్తాను అనమాట. ఓకే, సో దీని టైప్స్ ఆఫ్ లాక్స్లో షేర్డ్ లాక్ ఒకటి, ఎక్స్క్లూజివ్ లాక్ ఒకటి. యాజ్ ఐ సెడ్, షేర్డ్ లాక్ ఎస్ లాక్ ఫర్ రీడ్ ఆపరేషన్స్ ఇది అనమాట. మల్టిపుల్ ట్రాన్సాక్షన్ కెన్ హోల్డ్ షేర్డ్ లాక్స్ ఇన్ ద సేమ్ డేటా ఐటమ్. సో ఇది ఎందుకంటే ఎక్స్క్లూజివ్ లాక్ అంటే ఫర్ రైట్ ఆపరేషన్స్. ఓకే, ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ కెన్ హోల్డ్, ఇక్కడ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ మాత్రమే దీన్ని హోల్డ్ చేయగలుగుతుంది. నో అదర్ ట్రాన్సాక్షన్స్ ఇవి రీడ్ చేయగలరు. సో ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది ఒక ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం రీడ్ చేయగలుగుతాం. ఓకే, సో దిస్ ఈస్ దట్. నెక్స్ట్ బేసిక్ లాకింగ్ రూల్స్. సో కొన్ని లాకింగ్ రూల్స్ మనము కొన్ని ఫాలో అవ్వాలి. అవి ఏంటి అంటే రీడ్ షేడ్, అంటే మనం ఆపరేషన్ అయితే రీడ్, దీంట్లో షేడ్ లాక్లో ఉంటుంది, రైట్. ఎస్, షేడ్ రీడ్స్ అలౌడ్, ఇన్ కేస్ రైట్, నో అంటే ఫుల్ యాక్సెస్ బ్లాక్ అనమాట. ఓకేనా, అదనమాట డెనీడ్ అనమాట, రైట్. సో లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్లో మనకు 2 phase లాకింగ్ ప్రోటోకాల్ ఒకటి అండ్ స్ట్రిక్ట్ 2 phase లాకింగ్ ప్రోటోకాల్స్ ఒకటి, రిగరస్ 2 phase లాకింగ్ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ ఇన్ ద లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్. సో ఫస్ట్ ఇస్ 2 phase లాకింగ్ ప్రోటోకాల్ అని అంటే ensures conflict serializability by dividing execution into 2 phases. సో ఇక్కడ ఏం చేస్తానంటే కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీని చెక్ చేశాను అనమాట. ఎలా అని అంటే ఒక ఎగ్జిక్యూషన్ 2 phases డివైడ్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఈజ్ గ్రోయింగ్ ఫేజ్ అండ్ స్టింకింగ్ ఫేజ్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అక్వైర్స్ ఆల్ రిక్వైర్డ్ లాక్స్. దీంట్లో మాత్రం ట్రాన్సాక్షన్స్కి ప్రతి లాక్ అనేది అవసరం, షేర్డ్ లాక్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్. ఓకేనా, సో ఏ లాక్ అనేది రిలీజ్ అవ్వదు, ఎందుకంటే ప్రతి లాక్ అనేది అవసరం కాబట్టి గ్రోయింగ్ ఫేజ్లో. స్టింకింగ్ ఫేజ్లో ట్రాన్సాక్షన్ రిలీజెస్ లాక్. సపోజ్ ఇప్పుడు మనకు షేర్డ్ లాక్ ఉంది అండ్ ఎక్స్క్లూజివ్ లాక్ ఉంది, ఏం చేస్తానంటే రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ గ్రోయింగ్ ఫేజ్లో మాత్రం లాక్ అనేది రిలీజ్ అవ్వదు. ఓకేనా, అదనమాట. సో ఇట్ గ్యారంటీస్ రిలీజబిలిటీ. నెక్స్ట్ స్ట్రిక్ట్ 2 phase లాకింగ్ అంటే స్ట్రిక్ట్ 2PL. ఓకే, ఆల్ ఎక్స్క్లూజివ్ లాక్స్ ఆర్ హెల్డ్ అంటిల్ ద ట్రాన్సాక్షన్ కమిట్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏ లాక్స్ అనేది రిలీజ్ అవ్వదు ఎప్పుడు వరకు అంటే అంటిల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఐదర్ కమిట్ అని కావచ్చు, ఐదర్ అబార్ట్ అని కావచ్చు. అబార్ట్ అని అంటే నాట్ కమిటెడ్. ఓకే, అలా అనమాట. సో కమిట్ అని జరగాలి, ఐదర్ అబార్ట్ అని జరగాలి. అది కంప్లీట్గా జరిగేంత వరకు లాక్స్ అనేది రిలీజ్ అవ్వదు. దీంట్లో స్ట్రిక్ట్ 2 phase లాకింగ్ అనమాట. ఓకేనా, కామన్లీ యూజ్ ఇన్ ప్రాక్టికల్ సిస్టమ్స్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ రిగరస్ 2 phase లాకింగ్. ఇట్ హోల్డ్స్ ఆల్ లాక్స్ షేర్డ్ అండ్ ఎక్స్క్లూజివ్. సో ఇక్కడ గ్రోయింగ్ ఫేజ్లో ఆల్ లాక్సే, బట్ ఈ ఫేజ్లో మాత్రం కొన్ని లాక్స్, స్టింకింగ్ ఫేజ్లో ఆ లాక్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. రిగరస్లో మాత్రం ప్రతి లాక్ షేర్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్సే, అన్ని లాక్స్ని హోల్డ్ చేస్తాను అనమాట అంటిల్ ద ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అయ్యేదాకా, ట్రాన్సాక్షన్ కంప్లీట్గా కమిట్ అయ్యేదాకా ఆర్ అబార్ట్ అయ్యేదాకా ఈ లాక్స్ అనేవి హోల్డ్ చేసుకుంటాయి. ఇట్ వోంట్ రిలీజ్ అంటిల్ ద ట్రాన్సాక్షన్ గెట్స్ ఎండ్ ఆర్ కంప్లీట్లీ కమిటెడ్ ఆర్ అబార్ట్. ఓకే, స్ట్రాంగర్ దాన్ స్ట్రిక్ట్ 2PL. స్ట్రిక్ట్ 2PL కంటే స్ట్రాంగర్ అనమాట, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ని హోల్డ్ చేసేది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే డెడ్ లాక్ ఒకటి, స్టార్వేషన్. మీకు 2 marks వచ్చే ఛాన్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అకార్డ్ బై ద
లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ అని అంటే ఒక డెడ్ లాక్, ఒకటి స్టార్వేషన్. ఒక డెడ్ లాక్ అని అంటే 2 or more ట్రాన్సాక్షన్స్ వెయిట్ ఇండిఫినిట్లీ ఫర్ ఈచ్ అదర్స్ లాక్స్. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, T1 and T2. అవి ఏం చేస్తాయంటే దీని లాక్ కోసం ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది, దాని లాక్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంటుంది. అది కూడా డెడ్ లాక్ కదా, అక్కడ ఏమవుతుంది వెయిట్ చేయడం వల్ల దీనికి తెలియదు, దానికి T1కి వెయిట్ చేస్తుందని T2 తెలియదు, T2 వెయిట్ చేస్తుందని చెప్పేసి T1కి తెలియదు, అంటే డెడ్ లాక్ అనమాట. ఓకే, డెడ్ ఎండ్ అలా అనమాట. నెక్స్ట్ స్టార్వేషన్. ఏ ట్రాన్సాక్షన్ మే వెయిట్ ఫర్ ఎవర్ ఇఫ్ ఇట్ ఈస్ కన్స్టెంట్లీ డినైడ్ యాక్సెస్. సపోజ్ ఇప్పుడు మనం ఒక యాక్సెస్ ఇవ్వలేము ఒక ట్రాన్సాక్షన్కి, అది ఏమైతుందంటే ఫర్దర్గా అది వెయిటింగ్లోనే ఉంటుంది, ఇది స్టార్వేషన్ అనమాట. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్లో. ఓకే, సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టెస్టింగ్ ఫర్ సీరియలైజబిలిటీ. సో సీరియలైజబిలిటీని మనం ఎలా టెస్ట్ చేసుకుంటాం అంటే సీరియలైజబిలిటీ ఉందా లేదా, డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందా లేదా, ఎట్లా చెక్ చేసుకుంటామని ఈ ప్రాసెస్ అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ సీరియలైజబిలిటీ? సో మన సీరియలైజబిలిటీ అంటే ఏంటిది? వన్ ట్రాన్సాక్షన్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ గెట్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్, అంటే ఆర్డర్ వైజ్లో ఒక షెడ్యూల్డ్గా ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సీరియలైజబిలిటీ. ఓకే, ఇట్ ఎన్షూర్స్ కన్సిస్టెన్సీ ఇన్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, సో దీంట్లో టైప్స్లో చూసుకున్నట్టే మనకు టెస్టింగ్ కదా, సీరియలైజబిలిటీ టెస్టింగ్ కదా. సో టైప్స్ ఆఫ్ సీరియలైజబిలిటీ టెస్టింగ్లో ఫస్ట్ వన్ ఈజ్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. సో దీంట్లో మనం స్టెప్ బై స్టెప్ మెథడ్ చూసుకున్నాం ఫర్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై కన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్. సో మన ఇక్కడ అసలు కన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, సో ఆపరేషన్స్ కన్ఫ్లిక్ట్. ఇప్పుడు కన్ఫ్లిక్ట్ లేదా ఆపరేషన్స్ అని అంటే ఇఫ్ ట్రాన్సాక్షన్స్ బిలాంగ్ టు if operations belong to different transactions. ఓకేనా, ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి జరుగుతున్నట్లయితే కన్ఫ్లిక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సేమ్ డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు కూడా కన్ఫ్లిక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రైట్ అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద కన్ఫ్లిక్టింగ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ బిల్డ్ ద ప్రెజెన్స్. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఒక గ్రాఫ్ని ప్రెజెన్స్ గ్రాఫ్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా, సో అదేంటంటే ఫస్ట్ మనకు గ్రాఫ్ నార్మల్గా ఏముంటే నోట్స్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, రైట్. సో నోట్స్లో ఈచ్ ట్రాన్సాక్షన్ అనమాట, నోట్స్ని ట్రాన్సాక్షన్ అంటాము. అండ్ ఎడ్జెస్ ఏమైనా అంటామంటే లైక్ ఆరో మార్క్స్ TA to TJ, T1 to T2. ఓకేనా, అది. నెక్స్ట్ చెక్ ఫర్ సైకిల్స్. ఇన్ కేస్ ఏమైనా సైకిల్ ఉందనుకో కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ కాదనమాట, అంటే నాట్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. ఇన్ కేస్ సైకిల్ ఉందనుకో ఇట్ ఈజ్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక షెడ్యూల్ S చేసుకున్నాము ఒక ట్రాన్సాక్షన్ని CSS. సో ఇక్కడ ఏమవుతుందంటే కాపీ ఎడిట్ కాదు, దిస్ ఇస్ నాట్ ఆన్, జస్ట్ రిమూవ్ ఇట్. ట్రాన్సాక్షన్ 1 ఉంది, ట్రాన్సాక్షన్ 2 ఉంది, రీడ్ ట్రాన్సాక్షన్ A అండ్ రీడ్ ట్రాన్సాక్షన్ B. ఇక్కడ రీడ్ ట్రాన్సాక్షన్ A అండ్ రీడ్ ట్రాన్సాక్షన్ 2 అనుకున్నాము. సో ఇక్కడ మనకు గ్రాఫ్ ఎడ్జెస్ కదా, ట్రాన్సాక్షన్స్ అంటేనేమో నోట్స్, ఎడ్జెస్ అంటేనేమో ఇవి ట్రాన్సాక్షన్స్. ఓకేనా, సో T1 to T2 అండ్ T2 to T1. సైకిల్ ఏమవుతుంది T1 to T2 అండ్ T2 to T1. నాట్ కన్ఫ్లిక్ట్ అంటే సైకిల్ ఉంది, ఇది సైకిల్ లైక్ T1 T2 T2 T1 అంటే మళ్ళీ క్లోజ్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, స్క్వేర్ రెక్టాంగిల్ తీసుకోండి, క్లోజ్డ్ అవుతుంది అంటే నాట్ ఏ కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. ఓకేనా, మన కండిషన్ ఏంటిది? నో సైకిల్ అయితే ఇట్ ఈస్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. సైకిల్ ఉంటే ఏమవుతుంది? నాట్. సైకిల్ అంటే ఏంటి అంటే క్లోజ్ అనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు రెక్టాంగిల్. ఓకే అనమాట, రైట్. నెక్స్ట్ వ్యూ సీరియలైజబిలిటీ. 2 schedules ఆర్ వ్యూ ఈక్వలెంట్ ఇఫ్ సేమ్ ఇనిషియల్ రేట్స్. సో ఇక్కడ మనం ఒక 2 schedules మనం ఎప్పుడు ఈక్వలెంట్ అంటామనంటే ఫస్ట్ సేమ్ ఇనిషియల్ రేట్స్ అంటే సేమ్ డేటా ఇనిషియల్ రీడ్ అవుతుంది అండ్ సేమ్ డేటా ఫైనల్గా రైట్ అవుతుంది అండ్ సేమ్ డేటా రిలేషన్స్కి ఉంటాయి అనమాట. షెడ్యూల్ ఇస్ వ్యూ సీరియలైజబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సీరియల్ షెడ్యూల్. ఓకేనా, నెక్స్ట్ ఆర్డర్ టు టెస్ట్ ప్రోగ్రామాటికల్లీ కంపేర్ టు కంప్లీట్ సీరియలైజబిలిటీ. సో దీన్ని నార్మల్గా 2 types ఆఫ్ సీరియలైజబిలిటీ కదా. ఒకటి ఏంటిది కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ ఒకటి, దీన్ని సింపుల్గా మనం టెస్ట్ చేసుకోవచ్చు లైక్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ అంతే కదా. సైక్లిక్ ఉంటేనేమో నాన్ సీరియలైజబుల్, కన్ఫ్లిక్ట్ లేకపోతే లైక్ సైకిల్ లేకపోతే నాన్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్. ఓకే, నెక్స్ట్ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్స్ అనమాట. సో వాట్ ఈస్ ఎ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్? సో టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్ అంటే మనం 10 ట్రాన్సాక్షన్కి ఒక టైం స్టాంప్ ఇస్తాము లైక్ ఆర్డర్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఒక టైం స్టాంప్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క ఆర్డర్ ఇస్తాం అనమాట. సో ఆర్డర్ని బేస్ చేసుకొని ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ డెఫినేషన్ టైమ్ స్టాంప్ బేస్డ్ ప్రోటోకాల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీనికి ఐడియా ఏంటంటే ఈచ్ ట్రాన్సాక్షన్ ఇస్ అసైన్డ్ యూనిక్ టైం స్టాంప్. సో ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక టైం స్టాంప్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ టైం స్టాంప్స్ ఈచ్ డేటా ఐటమ్ క్యూ మెయింటైన్స్ రీడ్ అండ్ రైట్. ఓకే, సో రీడ్ అంటేనేమో లార్జ్ టైం స్టాంప్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ బై రీడ్ క్యూ. నెక్స్ట్ లార్జెస్ట్ టైం స్టాంప్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ దట్ రోట్ క్యూ. ఓకేనా,
సో దీనికి రూల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ రీడ్ క్యూ బై టీ. సో ఇఫ్ టీఎస్ ఆఫ్ టీ ఈస్ లెస్ దాన్ రైట్ ఆఫ్ ద టీఎస్ ఆఫ్ క్యూ. టీ అంటే ఒక ట్రాన్సాక్షన్ ఒకటి, క్యూ అంటే ఒక ట్రాన్సాక్షన్ క్యూ ఒకటి. ఓకేనా, రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ టీఎస్ ఆఫ్ టీ లెస్ దాన్ రైట్ ఆఫ్ టీఎస్. సో మనకు టీఎస్ క్యూ కంటే టీఎస్ టీ లెస్ ఉందనుకో అది రిజెక్ట్ అవుతుంది అనమాట. టీ ఈజ్ ట్రైంగ్ టు రీడ్ ఓవర్ రిటర్న్ డేటా. సో టీ ఈజ్ రోడ్ బ్యాక్ అంటే అక్కడ ఆపరేషన్ అనేది అబౌట్ అయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఎల్స్ అలౌ ద రీడ్, ఇంకా లేకపోతే మళ్ళీ ట్రాన్సాక్షన్ వన్ని టీని రిటర్న్ డేటాని రీడ్ చేసేలాగా అలౌ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రైట్, ఇదేమో రీడ్ ఆపరేషన్, ఇదేమో రైట్ ఆపరేషన్. సో ఇక్కడ టీఎస్టీ ఈజ్ లెస్ దెన్ ద రీడ్, అప్పుడు ఏమవుతుందంటే రిజెక్ట్ మళ్ళీ ఆర్ అలౌ టు రైట్. ఓకే, సింపుల్గా మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుని టీఎస్ ఆఫ్ టీ లెస్ దాన్ రైట్ అయినప్పుడు రీడ్ ఆపరేషన్లో ఇన్ కేసు ఫస్ట్ కండిషన్ ఫస్ట్ రిజెక్ట్ అవుతుంది, అప్పుడు టీ రోల్డ్ బ్యాక్ అవుతుంది. ఆర్ ఎల్స్ టీ అనేది డాటా రీడ్ చేసుకుంటుంది. ఓకేనా, దీంట్లో ఇన్ కేసు రిజెక్ట్ కావచ్చు, సెకండ్ కేసులో ఇట్ అలౌస్ టు రైట్. సో టైప్స్ ఆఫ్ టైమ్ స్టాంప్ ప్రోటోకాల్స్లో ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చేసి బేసిక్ టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్ అనమాట. సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే ఇట్ యూజెస్ ద ఎబో రీడ్ రైట్ రూల్స్. ఇక్కడ పైన మనం చూసుకున్న రూల్స్ ఉన్నాయి కదా, రీడ్ అండ్ రైట్ రూల్స్, ఈ రూల్స్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, ఇట్ ఎన్ష్యూర్స్ కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ, ఒకటే కాకుండా కన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ ఉండేలాగా చూసుకుంటారు అనమాట. లైక్ సైక్లిక్ మే లీడ్ టు స్టార్వేషన్. దీనివల్ల ఏమవుతుందంటే స్టార్వేషన్ ప్రాబ్లమ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. డెడ్ లాక్ అండ్ స్టార్వేషన్ ఉంది కదా అది. నెక్స్ట్ థామస్ రైట్ రూల్, ఇది ఒక రూల్ అనమాట. సో దీంట్లో టీఎస్ ఆఫ్ టీ లెస్ దాన్ రైట్, మనకు రైట్ రూల్ ఉంది కదా అదనమాట. ఇగ్నోర్ ద రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ అబార్టింగ్. ఓకేనా, అంటే మనకి ఇక్కడ అబార్టింగ్ అంటే కంప్లీట్ రోల్ బ్యాక్ అయితే లేదు, ఇక్కడ రైటింగ్ మాత్రమే. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇప్పుడు T1 అనేది రిజెక్ట్ అయింది. ఆ T1 ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ అబార్టెడ్ అక్కడ ఏమవుతుంది అని అంటే ఇట్ గెట్స్ అబార్టింగ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ అబార్టింగ్ ఇట్ గెట్స్ రిటర్న్. ఓకే, యూజ్డ్ when the right is obsolete, ఆల్రెడీ అప్డేటెడ్ బై న్యూ ట్రాన్సాక్షన్. ఓకే, డ్రాబ్యాక్స్ ఆఫ్ టైమ్ స్టాంప్, వీటి వల్ల ఫెయిల్యూర్స్ ఏంటి అంటే డ్రాబ్యాక్స్ ఏంటి అని అంటే లైక్ లిమిటేషన్స్ ఏంటి అని అంటే ఇట్ మే లీడ్ టు ఫ్రీక్వెంట్ రోల్ బ్యాక్స్. అంటే మళ్ళీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఫ్రీక్వెంట్గా రిజెక్ట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది మళ్ళీ రోల్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజెక్ట్ అయితే మళ్ళీ రోల్ బ్యాక్ అవుతుంది. సో ఇలా రోల్ బ్యాక్స్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టార్వేషన్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ హెడ్ ఆఫ్ మెయింటైనింగ్ టైమ్ స్టాంప్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్. So these are the drawbacks of timestamp protocols. So next topic is validation based protocols. So what is a validation protocols అంటే validation అంటే ఏంటి, మనకు చెకింగ్ అనమాట, అంతే కదా. సో కన్కరెన్స్ కంట్రోల్ టెక్నిక్ దట్ చెక్స్ ఫర్ కన్ఫ్లిక్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, సపోజ్ ఇప్పుడు T1 అనే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాలిడేషన్ బేస్డ్ ప్రోటోకాల్స్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ చెకింగ్ టేక్స్ ప్లేస్. అంటే కన్ఫ్లిక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక చెక్ చేస్తాయి అనమాట దీంట్లో వాలిడేషన్లో. సో ఇది ఆల్సో నాకు దీన్ని ఏమంటామంటే ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్. సో దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ కంట్రోల్. రైట్, నెక్స్ట్ ఇట్ అజ్యూమ్స్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ రేర్. అదేమనుకుంటుంది అంటే నార్మల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరగవు అని అంటే రేర్ జరుగుతుంది అని ఉంటుంది. సో ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ ఫ్రీలీ అండ్ ఆర్ ఆల్ వాలిడేటెడ్ బిఫోర్ కమిటింగ్. నెక్స్ట్ దీని ఫేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూసుకున్నట్లయితే ఈచ్ ట్రాన్సాక్షన్ టీ గోస్ త్రూ 3 phases. సో ప్రతి ట్రాన్సాక్షన్లో 3 phases జరుగుతాయి అనమాట. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి రీడ్ ఫేజ్. ట్రాన్సాక్షన్ రీడ్స్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ స్టోర్స్ అప్డేట్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. నో లాక్స్ ఆర్ రిక్వైర్డ్. దానికి ఏ కైండ్ ఆఫ్ లాక్స్ అయినా అవసరం లేదు. రీడ్ ఫేజ్లో ఇది చేసేదాన్ని ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది. ఇన్కేస్ ఏమైనా అప్డేట్స్ ఉంటే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే వాలిడేషన్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇస్ వాలిడేషన్ ఫేజ్. సో బిఫోర్ కమిటింగ్ ద సిస్టమ్ చెక్స్ whether T conflicts with the transaction. సో వాలిడేషన్ పేజ్లో ఏమవుతాయంటే కమిట్ చేసే ముందు, అంటే చేంజెస్ని కమిట్ చేసే ముందు అక్కడ ఏం చేస్తారంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తాయి అనమాట. ఓకేనా, అది ఇట్ ఎన్ష్యూర్స్ సీరియలైజబిలిటీ బై వాలిడేటింగ్ అగైనెస్ట్ అదర్ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్. రైట్, నెక్స్ట్ రైట్ ఫేజ్. థర్డ్ ఫేజ్ రైట్ ఫేజ్ అనమాట. ఇఫ్ వాలిడేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, ఇఫ్ వాలిడేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది, ద అప్డేట్స్ ఆర్ రిటర్న్ టు ద అప్డేట్స్. సో ఇప్పుడు మన వాలిడేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మన ట్రాన్సాక్షన్స్ కన్ఫ్లిక్ట్స్ అవుతున్నాయని చెప్పేసి చెక్ చేస్తుంది. లేదు కన్ఫ్లిక్షన్స్ ఏం జరగలేదు అని అంటే అది సక్సెస్ఫుల్గా డేటాబేస్లోకి స్టోర్ అయిపోతుంది, రైట్ అయిపోతుంది. ఓకే, వాలిడేషన్ టెస్ట్ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ టీఐ విత్ ట్రాన్సాక్షన్ అండర్ వాలిడేషన్. టీఐ అనేది పక్క వాలిడేషన్లోకి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ టీజీబీఏ కమిటెడ్ ట్రాన్సాక్షన్ సచ్ యాజ్ టీఎస్ టీఐ టీఎస్ ఆఫ్ టీజీ. ఓకేనా, ఇదంతా మీకు అవసరం లేదు, నార్మల్గా రాసుకున్నా కూడా అయిపోతుంది. ఓకేనా, అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే నో లాకింగ్, డెడ్ లాక్స్ అనేది అవసరం లేదు, స్టార్వేషన్ కూడా జరగదు. సో నార్మల్గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వాలిడేషన్ ఓవర్ హెడ్. వాలిడేషన్ అనేది లాస్ట్ జరుగుతుంది, లైక్ కమిటింగ్ బిఫోర్ కమిటింగ్ అనమాట. రోల్ బ్యాక్ రిటర్న్ అనేది మేబీ ఛాన్సెస్ డిపెండ్స్ అపాన్ ద ఎన్వైర్మెంట్స్ అనమాట. ఎన్వైర్మెంట్స్ అంటే బయట కండిషన్స్ కాదు, దాంట్లో డేటాబేస్లో కండిషన్స్ అనమాట.
ఓకే, ఇక్కడ వెన్ ట్రాన్సాక్షన్స్ కాన్ఫ్లిక్ట్, ఇన్ కేస్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ కాన్ఫ్లిక్ట్ అయినాయి అనుకో, అది జరగదు అసలుకి. సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వెన్ మెనీ ట్రాన్సాక్షన్స్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ద మల్టిపుల్ గ్రాన్యులారిటీ. Okay, so first, what is multiple granularity? And multiple granularity is a locking technique that allows transactions to lock data at a different levels of granularity, like database, table, page, record. So ఇది ఏంటంటే ఒక లాగింగ్ టెక్నిక్ అనమాట. సో ఒక ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తానంటే టు లాక్ ది డాటా, అంటే డాటాని రిలీజ్ చేయకుండా లాక్ చేసుకుంటారు అనమాట డిఫరెంట్ లెవెల్స్లో. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ కన్కరెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ బై రెడ్యూసింగ్ లాక్ ఓవర్ హెడ్. సో కన్కరెన్సీని అచీవ్ చేస్తాయి అనమాట దీనివల్ల. సో మనకు ఇంపార్టెన్స్ ఏంటంటే వై యూజ్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ అంటే లాకింగ్ ఇట్ ఫైన్ గ్రాన్యులారిటీ అట్ రికార్డ్ లెవెల్ ఇంక్రీజెస్ కన్కరెన్సీ బట్ హ్యాస్ మోర్ ఓవర్ హెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి డేటా కన్సిస్టెన్సీ అనేది అచీవ్ అవుతుంది. ఓకేనా, లాకింగ్ ఇట్ కోర్స్ గ్రాన్యులారిటీ. సో టూ డిఫరెంట్ గ్రాన్యులారిటీ, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. ఫైన్ గ్రాన్యులారిటీ ఒక లెవెల్ అండ్ కోర్స్ గ్రాన్యులారిటీ అనేది ఒక లెవెల్. సో ఈ టూ లెవెల్స్ దగ్గర లాకింగ్ అనేది జరుగుతుంది, రైట్. సో దీన్ని ఏమంటామంటే నార్మల్గా ఫైన్ గ్రాన్యులారిటీకి ఒక రికార్డ్ లెవెల్ అనుకుందాము అండ్ కోర్స్ గ్రాన్యులారిటీకి ఒక టేబుల్ లెవెల్ అనుకుందాము. సో అలా అనమాట. నెక్స్ట్, మల్టిపుల్ గ్రాన్యులారిటీ బ్యాలెన్సెస్ దిస్ ట్రేడ్ ఆఫ్ బై అలోవింగ్ హైరార్కికల్ లాక్స్. హైరార్కికల్ లాక్స్ అంటే ఒక ట్రీ టైప్ స్ట్రక్చర్ అనమాట. లైక్ నోట్స్ అనేది ఇక్కడ పైన ఒకటి ఇట్లా, నెక్స్ట్ ఇలా అయినా. ఓకే, నెక్స్ట్ లాక్ మోడ్స్ ఇన్ మల్టిపుల్ గ్రాన్యులారిటీ. సో మల్టిపుల్ గ్రాన్యులారిటీ కొన్ని లాక్ మోడ్స్ వచ్చేసి ఫస్ట్ ఇస్ ద ఐఎస్, ఐఎక్స్ అండ్ ఎస్. అండ్ మనకి ఇవి రెండు తెలుసు, షేర్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్స్ తెలుసు, బట్ ఈ లాక్స్ తెలియదు. ఇది ఇంటెన్షన్ షేర్డ్ అండ్ ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్. ఓకేనా, సో దీనికి ఇంటెన్షన్ యాడ్ చేసుకుంటాం అనమాట అంతే. సో ఇక్కడ ఇంటెన్షన్ షేర్డ్ అని అంటే దానికంటే ముందు యూజ్ చేసుకుంటాం. షేర్డ్ అంటే రీడ్ యాక్సెస్ ఆన్ డేటా ఐటమ్ ఒకటి, ఎక్స్క్లూజివ్ అంటే రీడ్ అండ్ రైట్ బోత్ ఆపరేషన్ జరుగుతాయి. దీంట్లో ఎక్స్క్లూజివ్లో, దీంట్లో మాత్రం ఓన్లీ రీడ్. ఓకేనా, సో ఇంటెన్షన్ షేర్డ్లో ఇట్ ఇంటెన్స్ టు అక్వైర్ షేర్డ్ లాక్స్ ఎట్ లోవర్ లెవెల్స్. ఓకేనా, నెక్స్ట్ ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్ అంటే ఇట్ ఇంటెన్స్ టు అక్వైర్ ఎక్స్క్లూజివ్ లాక్స్. సో ఇక్కడ మనము లోవర్ లెవెల్స్లో షేర్ లాక్స్ని అక్వైర్ చేసుకోనికి ఇది అవసరము, అండ్ లోవర్ లెవెల్స్లో ఎక్స్క్లూజివ్ లాక్స్ని అక్వైర్ చేసుకోనికి ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్ అనే అవసరము. ఓకేనా, లాక్ కంపాటబిలిటీ మ్యాట్రిక్స్లో చూసుకున్నట్లయితే నార్మల్గా, సో ఇక్కడ ఐఎస్ టు ఐఎస్ అండ్ ఐఎస్ టు ఐఎక్స్ అంటే ఇంటెన్షన్ షేర్ టు ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇంటెన్షన్ షేర్ టు షేర్డ్, ఇంటెన్షన్ షేర్ టు ఎక్స్క్లూజివ్. సో సింపుల్గా అన్ని చూసుకున్నట్లయితే. ఓకేనా, సో ఇక్కడ టిక్ సింబల్ అంటే రైట్ మార్క్ ఏమో కంపాటబుల్ అనమాట, అండ్ రాంగ్ సింబల్ ఏమో ఇన్కంపాటబుల్ అనమాట. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే కంపాటబుల్ ఓకే, అండ్ దీనికి ఇన్కంపాటబుల్, ఏవైతే నాన్ కంపాటబుల్ ఉన్నాయో అవి జరగవు అనమాట. ఓకే, హౌ ఇట్ వర్క్స్ ఎలా జరుగుతుంది అంటే టు లాక్ ఏ డాటా ఐటమ్, ఒక డాటా ఐటమ్ లోవర్ లెవెల్ డాటా ఐటమ్ని మనం లాక్ చేసుకోవాలి అంటే ట్రాన్సాక్షన్ మస్ట్ ఫస్ట్ అక్వైర్ అప్రోప్రియేట్ ఇంటెన్షన్ లాక్స్. సో మనకు ఒక లోవర్ లెవెల్ డాటా ఐటమ్ ఉంది, దాన్ని మనం లాక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం అవసరం అని అంటే ఆ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఇంటెన్షన్ లాక్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా, అక్వైర్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టు లాక్ ఏ రికార్డ్ ఎక్స్క్లూజివ్లీ మస్ట్ అక్వైర్ ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్ లాక్ అండ్ డేటాబేస్. ఓకేనా, అదనమాట. ఆర్ ఇంటెన్షన్ ఎక్స్క్లూజివ్ లాక్ అండ్ టేబుల్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్ అండ్ రికార్డ్. సో దిస్ ఇస్ అబౌట్ దాట్. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద బెనిఫిట్స్ లైక్ రెడ్యూసెస్ ఓవర్ హెడ్ బై లాకింగ్ కోర్స్ గ్రాన్యులారిటీ వెన్ పాసిబుల్. నెక్స్ట్ ఇంక్రీజెస్ కన్కరెన్సీ ఇంక్రీజ్ చేస్తుంది, హెల్ప్స్ బై కంప్లీషన్. మీరు మళ్ళీ నార్మల్గా అడ్వాంటేజ్ రాసుకోవచ్చు, లైక్ కన్కరెన్సీ మెయింటైన్ చేస్తుంది, కంప్లీషన్స్ అనేవి జరగవు, ఓకే, ఓవర్ హెడ్స్ అనేవి ఉండవు, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ రికవరీ అండ్ అటామిసిటీ. మనకు అటామిసిటీ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ ప్రాపర్టీస్, రైట్. రికవరీ అని అంటే రికవరబిలిటీ, లైక్ రికవరింగ్ ద డేటా ఇఫ్ ఇట్ ఇస్ లాస్ట్ ఇన్ ద డేటాబేస్, రైట్. So atomicity is one of the asset properties of transactions. It ensures that the transaction is an indivisible unit of work, right. మనకి తెలిసిన ప్రాపర్టీస్. నెక్స్ట్, ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ ఆర్ నాట్ అట్ ఆల్. సో ఇక్కడ ఆపరేషన్స్ అనేవి ఇన్ కేస్ కంప్లీట్గా కమిట్ అయినాయి లేదా జరగలేవు అనేది ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట ఈ అటామిసిటీ. ఇట్ హెల్ప్స్ మెయింటైన్ డేటాబేస్ కన్సిస్టెన్సీ బై ప్రివెంటింగ్ పార్షల్ అప్డేట్స్. సో ఇప్పుడు మన పార్షల్ అప్డేట్స్ ఉంటాయి కదా, వాటిని ప్రివెంట్ చేస్తాయి అనమాట. కన్సిస్టెంట్ కంప్లీట్గా జరిగినవి మాత్రమే ఉంటాయి, పార్షల్గా మనం జరుగుతూ మాత్రం రోల్ బ్యాక్ అయితే. సో దానివల్ల ఏమవుతుంది, డేటా కన్సిస్టెన్సీ అనేది అచీవ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అటామిసిటీ. నెక్స్ట్, రికవరీ అంటే మనకు తెలుసు, రికవరీ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిస్టోరింగ్ ద డేటాబేస్ టు ఏ కరెక్ట్ స్టేట్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. సపోజ్ ఇప్పుడు ఏమన్నా ఒక స్టేట్ 1 స్టేట్ 2 ఉంది, స్టేట్ 2 దగ్గర ఫెయిల్యూర్ జరిగింది. స్టేట్ 2 దగ్గర ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఏం చేస్తుంటే రికవరబిలిటీ మళ్ళీ పర్ఫెక్ట్గా స్టేట్ 2 దగ్గరికి వెళ్ళేలాగా వితౌట్ ఫెయిల్యూర్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిస్టమ్ క్రాష్, పవర్ ఫెయిల్యూర్ జరిగినా కూడా ఏమైతుంది, డేటా అనేది ప్రివెంట్ అలానే ఉంటుంది. ఓకే, ఇట్ ఎన్ష్యూర్స్ డ్యూరబిలిటీ అండ్ అటామిసిటీ. మనకు తెలుసు డ్యూరబిలిటీ అంటే ఏంటిది, ఇఫ్ ఒకసారి డేటా అనేది కమిట్ అయ్యాక ఇఫ్ సిస్టమ్ అనేది క్రాష్ అయినా కూడా డేటా అనేది అలానే పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, సో దీనివల్ల యూజ్ అది, దీనివల్ల రికవరీ వల్ల. ఓకే, దీని ఏం చేస్తుందంటే నార్మల్గా ఇట్ యూజెస్ లాగ్స్ అనమాట.
టు కీప్ ట్రాక్ ఆఫ్ చేంజెస్ మేడ్ బై ట్రాన్సాక్షన్స్. సపోజ్ మనం ట్రాన్సాక్షన్స్కి డిఫరెంట్ చేంజెస్ చేసినాము, ఓకేనా. ఏం చేంజ్ చేసినామో మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే లాగ్స్ యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో మనకు రికవరీ ఎందుకు అవసరం అని అంటే టు హ్యాండిల్ ఫెయిల్యూర్స్, లైక్ ఏమైనా ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు మనము ఆ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా ఫెయిల్యూర్స్ అంటే సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, మీడియా ఫెయిల్యూర్ కావచ్చు, ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ కావచ్చు, ఓకేనా. అంటే మనకు డేటా అనేది లాస్ అవ్వదు, డేటా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ రికవరీ. సో దట్స్ వై రికవరీ ఇస్ నీడెడ్. ఓకే, సో కొన్ని రికవరీ టెక్నిక్స్ ఏంటంటే ఒకటి డిఫాల్ట్ అప్డేట్, ఒకటి ఇమీడియట్ అప్డేట్. ఒకటి డిఫాల్ట్ అప్డేట్ అంటే చేంజెస్ మేడ్ బై ట్రాన్సాక్షన్ ఆర్ నాట్ రిటర్న్ టు ద డేటాబేస్ అంటిల్ ద ట్రాన్సాక్షన్ కమిట్స్. సపోజ్ ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్కి చేంజ్ చేసినాము, సో ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ కమిట్ అయ్యేదాకా డేటాబేస్లో ఆ చేంజెస్ అనేవి జరగవు అనమాట, రైట్ అబౌవ్. ఓకే, అదే డిఫాల్ట్ అప్డేట్. ద ట్రాన్సాక్షన్ ఫెయిల్స్ బిఫోర్ కమిట్ నోట్. సపోజ్ ఇప్పుడు కమిట్ కాకముందుగా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది అనుకో, దానికి చేంజెస్ అనేవి జరగవు అనమాట, ఓకేనా. అదే డిఫాల్ట్ అప్డేట్ అంటే కంప్లీట్ ఒక ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అయ్యాకనే దానికి మనం చేసే చేంజెస్ అనేవి కమిట్ అవుతాయి అనమాట, ఓకేనా. అలా నెక్స్ట్ ఇమీడియట్ అప్డేట్ అని అంటే చేంజెస్ ఆర్ రిటర్న్ టు ద డేటాబేస్ బిఫోర్ కమిట్. మనము ఒక ట్రాన్సాక్షన్కి చేంజెస్ మనము కమిట్ చేస్తున్నాము, ఓకేనా, అంటే రైట్ చేస్తున్నాము. సో అది ట్రాన్సాక్షన్ అనేది కమిట్ కాకముందుకే ఆ చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట దానికి. ఓకే, అది ఇమీడియట్. దీనికి ఆపోజిట్ ఆఫ్ డిఫాల్ట్ అప్డేట్. ఇట్ రిక్వైర్స్ అండు అండ్ రీడ్ ఆపరేషన్స్. దీనికి ఏం అవసరం అంటే అండు అండ్ రీడ్ ఆపరేషన్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ రైట్ ఏ హెడ్ లాగింగ్. చెప్పిన కదా లాగ్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి రికవరీ అనేది మనకు తెలుసు. రైట్ హెడ్ లాగ్ అని అంటే నార్మల్గా ఒక లాగ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారనమాట. లాగ్ ఫైల్లో ఒక లాగ్ రికార్డ్ ఎంటర్ చేస్తుంది. సో దాంట్లో ఏముంటాయి అంటే ఒక ఓల్డ్ వాల్యూ ఉంటుంది, ఒక న్యూ వాల్యూ ఉంటుంది. అదే అనమాట, ఒక బిఫోర్ ఇమేజ్ ఓల్డ్ వాల్యూ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ న్యూ వాల్యూ. మనం ప్రీవియస్ టాపిక్లో చూసుకున్నాం అనమాట. ఐఎస్ఐ అవి ఇక్కడ మనకు సబ్ టాపిక్స్, బట్ ఇక్కడ మెయిన్ టాపిక్స్, ఓకేనా. నెక్స్ట్ అటామిసిటీ అండ్ రికవరీ వర్కింగ్ టుగెదర్. సో ఇక్కడ అటామిసిటీ రికవరీ అనేది టుగెదర్గా వర్క్ చేస్తే మనకి ఎలా ఉంటుంది అనమాట. లైక్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అంటే అటామిసిటీ ఇన్షూర్స్ పార్షియల్ ట్రాన్సాక్షన్స్ డు నాట్ అఫెక్ట్ ది డేటాబేస్. సో ఏం చేస్తారంటే నార్మల్గా కంప్లీట్గా ట్రాన్సాక్షన్స్ కాకుండా ఆఫ్గా తీసుకున్న ట్రాన్సాక్షన్స్ అనేది డేటాబేస్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకుంటారు. ఇది అటామిసిటీ. రికవరీ అంటే ఇన్ కేసు ఏమైనా ఫెయిల్యూర్ జరిగితే ఆ ఫెయిల్యూర్ నుంచి రికవరీ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ దట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ లాగ్ బేస్డ్ రికవరీ. వాట్ ఈజ్ ఏ లాగ్ బేస్డ్ రికవరీ? మనకు తెలుసు లాగ్ బేస్డ్ రికవరీ అంటే యాజ్ ఎ సెట్ రికవరీ అనేది లాగ్ యూజ్ చేసుకుంటుంది. అంటే ఒక లాగ్ ఫైల్లో లాగ్ ఎంట్రీస్ని ఎంటర్ చేస్తుంది. అంటే ఒక ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది, రైట్. ఇన్ కేసు ఏమన్నా ఓల్డ్ వాల్యూ అనేది ఓల్డ్ వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది అనుకో, మనం న్యూ వాల్యూ తోటి మళ్ళీ దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. అంటే న్యూ స్టేట్లకి ఓల్డ్ స్టేట్ని మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు. దాన్ని లాగ్ బేస్డ్ రికవరీ అనమాట. అంటే రికవరీ యూజ్ ద లాగ్ టెక్నిక్ ఇన్ ఆర్డర్ టు రికవర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డేటాబేస్. ఓకే, అదే అనమాట కంప్లీట్ డెఫినేషన్. ఇది కూడా రాసుకోవచ్చు. ఎ టెక్నిక్ టు రికవర్ ద డేటాబేస్ ఆఫ్టర్ ఫెయిల్యూర్స్ యూజింగ్ ఎ లాగ్. ఓకేనా. The log record all changes made by transactions before they are applied to the database. Ensures atomicity and durability by enabling readability. So దీనివల్ల యూజ్ ఏంటి అంటే it ensures what? It ensures atomicity and durability by enabling unwanted operations. ఓకేనా, ఇది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్. ఓకే, సో ఫస్ట్ మనకు లాగ్ అంటే ఏంటంటే ఎస్సీ సింపుల్గా ఒక లాగ్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్షియల్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ అనమాట. అంటే లైక్ ఆర్డర్ వైజ్ అనమాట. ఈచ్ లాగ్ ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, డాటా ఐటమ్ అంటే ఓల్డ్ వాల్యూ ఉంటుంది, న్యూ వాల్యూ ఉంటుంది, దాని ఆపరేషన్ టైప్ అంటే ఆ రీడింగ్ లేకపోతే రైటింగ్, అది చేంజింగ్, లైక్ కమిటింగ్ ఆర్ అబౌటింగ్. సో దీస్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ అనమాట. వాట్ ఇస్ ద లాగ్ అంటే ఇది. ఓకే, సో ఇక్కడ మన నార్మల్గా రైట్ హెడ్ లాగింగ్ ఉంటుంది, ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో డబ్ల్యూఏఎన్ అంటే ఏంటంటే ప్రోటోకాల్, రైట్ హెడ్ లాగ్ ప్రోటోకాల్ అనమాట. బిఫోర్ మాడిఫైయింగ్ ఎనీ డేటాబేస్ ఐటమ్ the corresponding log record must be written to the table. ఓకే, మనము ఒక డేటాబేస్లో ఒక ఐటమ్ని మనం మాడిఫై చేసే ముందు కరస్పాండింగ్ అంటే దానికి సంబంధించిన లాగ్ రికార్డ్ అనేది ఫస్ట్ మనం దాన్ని రైట్ చేయాలి. ఓకేనా. సో ఇట్ ఎన్ష్యూర్స్ ఇక్కడ డబ్ల్యూఏఎల్ ఏం చేసేదంటే అండు అండ్ రీడ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. అండు అంటే ఓల్డ్ వాల్యూస్ అవైలబుల్ టు రివర్ట్ చేంజెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనమాట. ఇంకేసి మన ట్రాన్సాక్షన్ అనేది అబౌట్ అయిందనుకో, మనం అండు అంటే మళ్ళీ ప్రీవియస్ స్టేట్లోకి తీసుకురావచ్చు అనమాట. ఓకేనా. రీడో అంటే మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ ప్రాసెస్ని మనం రీడూ చేసుకోవాలంటే లైక్ మనము మళ్ళీ న్యూ స్టేట్కి వెళ్ళాలంటే రీడూ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ రికవరీ యూజింగ్ లాగ్స్ అంటే ఒకటి అండర్ ఆపరేషన్ ఒకటి, రీడో ఆపరేషన్స్ ఒకటి, సేమ్ మళ్ళీ డెఫినేషన్స్ అనమాట. ఓకే, సో ఇవంతా మీకు అవసరం లేదు, జస్ట్ ఇన్ కేసు రాసుకోవాలంటే రాసుకోండి అంతే. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ రికవరీ విత్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ రికవరీ విత్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అని అంటే నార్మల్గా ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్స్ అనేవి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు మనం కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసుకొని మనం రికవరీ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ రికవరీ విత్ ట్రాన్సాక్షన్స్ అని అంటే ఇన్ మల్టీ ట్రాన్సాక్షన్ ఎన్వైర్న్మెంట్ సెవెరల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ కన్కరెంట్లీ. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కమిట్ అవుతుంది. ఒకటి ఏమవుతుంది అంటే సెవెరల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే
ఇట్ ఈస్ గుడ్ అయితే అనమాట. సో రికవరీ మస్ట్ హ్యాండిల్ ఫెయిల్యూర్స్ వైల్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ డిస్పైట్ ఇంటర్వ్యూల్డ్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఆపరేషన్స్ని మనం ఇంటర్వ్యూ చేయకుండా అదేం చేసుకుంటుంది అంటే ఇక్కడ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాను అనమాట. ఓకే, రిక్వైర్స్ మెకానిజమ్స్ టు అండూ ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అండ్ టు కమిటెడ్ వన్స్ సేఫ్టీ. సో ఇక్కడ మెకానిజమ్స్ దేన్ని యూజ్ చేసుకుంటుంది అంటే అండూ అండ్ రీడో మెకానిజమ్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల ఛాలెంజెస్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ మే ఇంటర్ రిలీవ్ ఆపరేషన్స్ లైక్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని ఇంటర్లీవ్ చేస్తాయి అనమాట, అంటే మధ్యలో వదిలిపెట్టడం అనమాట. ఓకే, సమ్ మే కమిట్, మేబీ కొన్ని కమిట్ అయితే, కొన్ని కమిట్ కావు, కొన్ని ఇన్కంప్లీట్ కమిట్ అయితే, కొన్ని పార్షియల్ కమిట్ అయితే, ఈ కన్నా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఫేస్ చేసుకుంటున్నది ఏం చేయాలంటే డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. ఏంటి రికవరీ విత్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, సో రికవరీ మస్ట్ కంటైన్ అటామసిటీ అండ్ డ్యూరబిలిటీ ఈవెన్ విత్ కన్కరెంట్ ఎగ్జిక్యూషన్. సో దాంతోపాటు మనకి ఏమి ఉండాలి, అటామసిటీ అండ్ డ్యూరబిలిటీ కూడా ఉండాలి, దీంతోపాటు కన్కరెంట్ ఎగ్జిక్యూషన్తో పాటు. ఓకేనా, సో మనం నార్మల్గా ఏం యూజ్ చేసుకుంటామంటే టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ లాగింగ్ యూజ్ చేసుకుంటాము, అండ్ ట్రాన్సాక్షన్ స్టేజ్ డ్యూరింగ్ క్రాష్ ఒకటి యూజ్ చేసుకుంటాము, అండ్ రికవరీ అల్గోరిథం స్టెప్స్లో ఇవ్వనమాట. ఓకే, సో ఇక్కడ లాగింగ్ అని అంటే ఈచ్ ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్ ఆర్ లాగ్డ్ యూజింగ్ రైట్ డే హెడ్ లాగింగ్ అనమాట. సో ఇక్కడ ఈచ్ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతుంది అంటే నార్మల్గా రైట్ డే హెడ్ లాగింగ్ మనకు తెలుసు కదా, లాగ్ ఫైల్లో లాగ్ ఎంట్రీస్ని యూజ్ చేసుకుంటాము, ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్టేట్స్ డ్యూరింగ్ క్రాష్. సో క్రాష్ జరిగినప్పుడు నార్మల్గా ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఒకటి కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఆల్ చేంజెస్ మస్ట్ బి రీడెన్, అంటే మనము క్రాష్ అయినప్పుడు ఏమైందంటే చేంజెస్ అనేవి మళ్ళీ జరగాలి. ఓకేనా, నెక్స్ట్ అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు అండన్ అనమాట, మళ్ళీ అండు యూజ్ చేసుకుంటాం. ఓకే, రీడ్ అంటే రీడన్, అండు అంటే అండన్. నెక్స్ట్ రికవరీ అల్గోరిథం స్టెప్స్ నార్మల్గా మనం ఎలా రికవరీ చేసుకుంటామని అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అనలైసిస్. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినవి, ఏవి కమిట్ అయిన ట్రాన్సాక్షన్స్, ఏవి అన్కమిట్ అయిన ట్రాన్సాక్షన్స్, అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. దీని నుంచి ఫ్రమ్ లాగ్స్. నెక్స్ట్ రీఅప్లై చేంజెస్ ఆఫ్ కమిట్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటామని అంటే రీడూ అనమాట, అంటే మళ్ళీ మనం ఆ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేస్తాం, ఎందుకు ట్రాన్సాక్షన్స్ని కంప్లీట్గా కమిట్ చేయడానికి. నెక్స్ట్ అంటూ ఇన్ కేసు ఏమన్నా జరగలేదనుకో, ఆ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ మనం దాన్ని అండూ చేసుకున్నాక పర్ఫెక్ట్ చేసుకొని అనలైజ్ చేసుకొని రీడూ చేసుకుంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద రికవరీ. సో దీనివల్ల యూజ్ ఏంటంటే కన్కరెన్సీ కంట్రోల్ అండ్ రికవరీ. ఇట్ రికవరీ ప్రోటోకాల్స్ వర్క్ అలాంగ్ సైడ్ కన్కరెన్సీ కంట్రోల్, అంటే 2 phase లాకింగ్ యూజ్ చేసుకుంటుంది, రికవరీ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేసుకుంటుంది అనమాట. లాక్స్ ఎన్ష్యూర్ సీరియలైజబిలిటీ. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సీరియలైజబిలిటీని ఎన్ష్యూర్ చేసుకుంటారు, అంటే అది మీరు అవి చూసుకుంటారు. అంటే వాట్ సీరియలైజబిలిటీ అంటే ఏంటిది, వన్ ఆఫ్టర్ అనదర్ ట్రాన్సాక్షన్, అంటే అటామసిటీ డ్యూరబిలిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రికవరీ విత్ కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్. సో సింపుల్ ఏంటంటే ఒక డేటాబేస్లో మనం కన్సిస్టెంట్గా డేటాను మెయింటైన్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట, లైక్ లాగ్ బేస్ ప్రోటోకాల్స్ అని చెప్పేసి, కన్కరెంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి, లాగింగ్ అని చెప్పేసి, అవి అనమాట. సో కంప్లీట్గా ఇవే టాపిక్స్ మీకు జనరల్గా మీకు ఏమర్థమైందో దాన్ని అర్థం చేసుకొని దాన్ని రాసేసాను. లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుని T1 ట్రాన్సాక్షన్, T2 ట్రాన్సాక్షన్, T1 కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత T2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ T1 ఎగ్జిక్యూట్ అవ్వలేదు, పార్షల్ ఎగ్జిక్యూట్ అయింది, ఇప్పుడు T2 కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటి మనం యూజ్ చేసుకోవాలంటే డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటాము, లైక్ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్స్, లైక్ కన్సిస్టెన్సీ బేస్డ్ ప్రోటోకాల్స్, లాగింగ్ బేస్డ్ ప్రోటోకాల్స్, ఇవన్నీ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యూనిట్ 4. అండ్ ఇఫ్ మీకు ఏమైనా కావాలంటే లైక్ నోట్స్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ ఇన్ కేస్ మీకు టాపిక్స్ సబ్జెక్ట్స్ కావాలంటే 2-1 or 2-2 ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మీకు ఇంకా సబ్జెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.